హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు డాక్టర్ సీఎం రెడ్డి. నేనొక సైంటిస్ట్‌ని. ఒక మెడికల్ న్యూట్రిషన్, మెడికల్ కెనబిస్ ఈ ఐసీయూలో ఉన్న వాళ్ళకి న్యూట్రిషన్స్ ఇవ్వడము, క్యాన్సర్ పేషెంట్స్‌కి, డయాబెటిక్ పేషెంట్స్ ఇలాంటి ఎంటరల్ అండ్ పేరెంటల్ న్యూట్రిషన్ అంటారు దీన్ని. ఈ ఏరియాస్‌లో రీసెర్చ్ చేస్తుంటాను. యూరోప్‌లో వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్‌లో ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. మూలతః మేము తమిళనాడు వాస్తవ్యులం. ఇక్కడ హైదరాబాద్‌లో ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టి నడుపుతున్నాం. నేను మహాభారతాన్ని చిన్నప్పుడు మా గురువుగారి వద్ద శ్రీపెరుంబుదూరు ఎంబార్జియర్ స్వామి అంటారు. మా గురువారు గారి దగ్గర ఒక 2 సంవత్సరాల కాలం విన్నాను. అది నా చిన్నప్పుడు. తర్వాత మన కార్పొరేట్ కెరియర్ వచ్చి ఇవన్నీ కొంచెం టచ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మా పిల్లలకి చెప్పాలని నేను మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. ఈ కాలంలో నాకు కేసీ గారు పరిచయమయ్యారు. అప్పుడు ఈయన మహాభారతం అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఎపిసోడ్ తప్పకుండా నేను విని నాకు చాలా ఒక ఆనందం కలిగింది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, మా వెలుగుడి కృష్ణన్ స్వామి అయ్యంగార్ గారు ఇలాంటి మహానుభావుల ఉపన్యాసం చాలా వింటుంటాను ఎప్పుడు కూడా నేను. అయితే నాకు చాలా విశేషంగా అనిపించింది ఏంటంటే, సరళమైన, సుందరమైన భాషలో అందరికీ అర్థమయ్యేటట్టు లూసిడ్ లాంగ్వేజ్ అంటాం మనము ఇంగ్లీష్‌లో. అందరికీ అర్థమయ్యేటట్టు ఒక అర్థవంతంగాను, శాస్త్రానికి ఏది పొల్లుపోకుండా, శాస్త్రం ఉన్నట్టే శాస్త్రంతే ప్రమాణం కురు అని చెప్తాం. శాస్త్రమే ప్రమాణం. ఆ శాస్త్రానికి ఏది లేకుండా అపోల కల్పనలు కాకుండా శాస్త్రంలో ఏమి చెప్పిందో పూర్వాచార్య నిర్దేశితాం అంటాం. పూర్వాచార్యులు ఏం చెప్పారో అది మాత్రమే చెప్తూ ఆ మధ్వాచార్యుల యొక్క మహాభారత తాత్పర్య నిర్ణయం అనే గ్రంథం నుంచి ఆధారంగా చేసుకుని వ్యాస వాల్మీకి హృదయం అంటారు. మన సంప్రదాయంలో వ్యాసులు, పరాశరులు, వాల్మీకి ఇలాంటి ఋషులకి ప్రాధాన్యత మనం ఇస్తాం ఎక్కువగా. వ్యాసుల్ని సాక్షాత్ విష్ణు భగవాని యొక్క అవతారమనే చెప్తాం. వ్యాసం వశిష్ఠావతారం శక్తేర్ పౌత్రమకల్మషం పరాశరాత్మం వందే శుకతాతం తపోనిధిం అంటాం. మనకి ఏవైనా కానీ పరాశరుడు, వ్యాసుడు, వాల్మీకి ఆది ఋషులు చెప్తారు. మనకి శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో ఆచార్య హృదయం అనే ఒక గ్రంథం ఉన్నది. ఆచార్య హృదయం అంటే ఏంటి? ఈ ఆచార్యులు, పూర్వాచార్యులు ఏది చెప్పారో అది పొల్లుపోకుండా మనం ఫాలో చేయాలి. మనమే అపోల కల్పనలు చేయకూడదు. ఇప్పుడు మనం మహాభారతంతో మన పిల్లలు ఎలా చూసుకుంటున్నారు? ఈ మధ్య ఈ సినిమాలంతా ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ పేరిట వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు శాస్త్రాన్ని వక్రీకరిస్తూ, దానికి పెడర్థాలు తీస్తూ రాస్తున్నారు. ఇది ప్రధానంగా ఇది కేసీ గారు ఇంతకు ముందే మనకు చెప్పారు. కర్ణుడిని చాలా మంచిగా చూపిస్తడము. దుష్ట చతుష్టయం అని వ్యాసులు చాలా నిర్దిష్టంగా రాశారు. సో, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు ఈ దుష్ట చతుష్టయాలు వీళ్ళు. ఇది చాలా నలుగురు చెడ్డవాళ్ళు మహాభారతంలో. మనకి ఆర్టిస్టిక్ ఫ్రీడమ్‌లో మనము తెలుగు సినిమాలు ప్రత్యేకంగా సౌత్ ఇండియాలో వచ్చిన సినిమాల్లో ఇవన్నీ అపోత కల్పనలో చేసి ఈ డైరెక్టర్లు ఫేమస్ అవ్వడానికి వాడేసుకున్నారు. అప్పుడు శాస్త్రము వెళ్ళిపోయింది. అప్పుడు దీనివల్ల ఇదే చూసి మనం పిల్లలు నేర్చుకుంటూ ఉంటే, మనం ఎవరైనా అన్య మతస్థుల దగ్గర మన ధర్మాన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు గానీ, మన ఫ్రెండ్స్ దగ్గర డిస్కస్ చేస్తున్నప్పుడు గానీ, వాళ్ళు వితండవాదాలు ఎత్తే అవకాశం చాలా ఉంది. అందుకనే శాస్త్రానికే చాలా ఇతిహాస పురాణాభ్యం వేదం ఉపబ్రహ్మణాత్ అని శాస్త్రం చెప్తుంది. ఇతిహాస పురాణాలు వేదానికి ఉపబ్రహ్మణాలు లాంటివి. వేదం యొక్క అబ్స్ట్రాక్టివ్ నాలెడ్జ్, చాలా గోప్యమైన నాలెడ్జ్‌ని అందరికీ అర్థమవ్వడానికే మన మహర్షులు మనకి ఇతిహాసాలని రచించారు. ఇతిహాసం అంటేనే ఇతిహాసేత్ ఇతిహాసః ఇలా జరిగింది. ఇప్పుడు మన ప్రభుపాదుల వారు ఇస్కాన్ ఫౌండర్ ఆచార్యులు చెప్తారు. భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్. మన ఓన్ ఇంటర్ప్రిటేషన్ కాకుండా భగవంతుడు ఏం చెప్పాడు యాజ్ ఇట్ ఈజ్‌గా చెప్పడం. ఇది నాకు కేసీ గారిలో చాలా నచ్చిన విషయం. అన్ని ఎపిసోడ్స్ మేము చూస్తూనే ఉన్నాం. మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆది పర్వంలో మన లాస్ట్ ఎపిసోడ్‌లో ఆది పర్వంలో జనమేజయుడు సర్పయాగం ఎలా చేశాడు? అది ఎలా కొనసాగింది? అది ఎండ్ అయింది. అప్పుడు ఆస్తికుడు అనే ఒక మహారుషి వచ్చి ఎలా దాన్ని ఆపగలిగాడు? ఇంత మధ్యన మనకి గరుడోపాఖ్యానము, గరుడుడి యొక్క స్టోరీ, దాంట్లో వినత కద్రువుల స్టోరీ, కద్రువ శాపం ఎలా ఫైనల్‌గా ఫలించింది, దాంట్లో మనకి ఆ కద్రువ సంతానమైన వాళ్ళు అన్ని పాములు కూడా చెడ్డవి గావు. దాంట్లో వాసుకి ఉన్నది. తర్వాత ఆదిశేషుని యొక్క వృత్తాంతము అన్నీ మనం చదువుకున్నాం. ఈ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఈ ఆది పర్వంలో అనేది ఇప్పుడు కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. మనం పోయిన ఎపిసోడ్‌లో ఆస్తిక మహర్షి రావడం వల్ల సర్పయాగం ముగిసిందనేది మనం అందరూ తెలుసుకున్నాం. తర్వాత ఏం జరిగిందో, తర్వాత అధ్యాయంలో ఏం జరిగిందో అనేది మాకు వివరిస్తారా? ప్రీణయామో వాసుదేవం నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్. ఇది మహాభారతం చదువుకునే ముందు, మహాభారతం పఠించే ముందు, మహాభారతం ప్రవచనం ముందు చెప్పాల్సిన ఒక శ్లోకం. ఇది ఎందుకు ఇవాళ చెప్పాను? ఇన్ని ఎపిసోడ్లలో ఎప్పుడూ చెప్పనేది ఇదే. ఇవాళ ఎందుకు చెప్పానంటే, అఫీషియల్లీ ఇప్పుడు మహాభారతం మొదలవుతుంది. ఎందుకంటే ఉగ్రశ్రవ సౌతి సౌనకాది మహర్షులకు నేను మహాభారతాన్ని జన్మేజయుడి యొక్క సర్పయాగంలో వైశంపాయనుడి నోటి వెంట విన్నాను. ఆ మహాభారతాన్ని వైశంపాయనుడు చెప్పటంతో 2 అద్భుతమైన విషయాలు జరిగాయి. ఏమిటి అంటే,
జన్మేజయుడు తమ్ముళ్లకు ఆ శరమ అనే దేవకుక్క ఇచ్చిన ఒక శాపం నుంచి వాళ్ళు బయటపడ్డారు. అంటే మహాభారతాన్ని చదివినా, మహాభారతాన్ని విన్నా, మహాభారతాన్ని ఒకవేళ గురుముఖంగా చూసినా చెప్తూ అంటే ఇవాళ అథెంటిక్ సోర్సెస్‌గా చూసినా, వాళ్ళ మనసుల్లోంచి భయం ముందు తొలగుతుంది. అలాంటి భయాన్నే తొలగించటానికి ఒక కుక్క అక్కడికి రావటం, ఒక చిన్న కుక్క పిల్ల వాళ్ళకు శాపం కలగటం జరిగింది. అది ఒక మొదటి ప్రయోజనం జరిగింది. అదే కాకుండా ఏ మహాభారతం అయితే ఎక్కడ శ్రవణం జరిగినా, ఆ మహాభారతాన్ని విన్నవాళ్ళ మనసులు, చెప్పిన వాళ్ళ మనసులు కూడా మారతాయి అనే ఒక వృత్తాంతం అక్కడ ఆస్తిక ఋషి వచ్చి ఈ సర్పయాగాన్ని ఆపివేయవలసినది అని అడగగానే తన తండ్రిని క్రూరంగా చంపిన తక్షకుణ్ణి కూడా క్షమాగుణంతో వదిలేశాడు వైశంపాయనుడు. అంటే ఎప్పుడైతే ఉతంకుడు వచ్చి నీ తండ్రిని ఇంత కఠినంగా చంపేశాడు తక్షకుడు అని చెప్తే సర్పయాగాన్ని మొదలుపెట్టాడు కదా! ఈ మహాభారతం విన్న రెండవ ముఖ్య ప్రయోజనం ఏమిటంటే జీవదయ అంటాం మనం. జీవదయం అంటే పరుల పట్ల మనకు ఉండాల్సిన ఒక దయ. అలాంటిది ఆస్తికుడొచ్చేసి నేను పెద్దవాడిగా చెప్తున్నాను, నువ్వు ఈ సర్పయాగాన్ని ఇక్కడే ఆపివేయవలసినది అనగానే తక్షకుడు వచ్చి కరెక్ట్‌గా అగ్గిలో పడిపోతుంటే, ఆ హోమాగ్నిగుండంలో పడిపోతున్న టైంకి ఇక జన్మేజయుడు ఆపేయమన్నాడు. సో, ఇలాంటి 2 విశేషమైన ప్రయోజనాలు జరుగుతాయి. ఆ విశేషమైన ప్రయోజనాలు జరిగాయి కాబట్టి ఇప్పుడు అసల సర్పయాగమేమిటి? సర్పయాగం ఎందుకొచ్చింది? గరుడెవడు? కద్రుహ ఇచ్చిన శాపమేమిటో మొత్తం ప్రీ టెక్స్ట్ అంటే కథ లోపలికి వెళ్ళటానికి ముందు తను ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడ ఏమిన్నాడు? అక్కడ ఏమి జరిగింది? ఆ జరగటానికి గల కారణాలేమిటనే ఒక విషయాన్ని ఆయన పుస్తకం రాసే ముందు ఇంట్రడక్టరీ పేజ్‌లో ఎలా అయితే రాస్తామో, ప్రిఫేస్ ఎలాగైతే ఉంటుందో అలా చెప్పాడు ఇవాల్టి వరకు ఆదిపర్వం. ఇప్పుడు అసలైన కథలోకి వెళుతున్నాడు. అందుకనే నేను నారాయణ నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవీ సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని మొదలుపెట్టాను. ఈ శ్లోకానికి అర్థం నేను నెక్స్ట్ పాడ్‌కాస్ట్‌లో చెప్తాను. ఎందుకంటే ఈ ఈ వృత్తాంతంలో వ్యాస జననం అనే ఒక మహోత్కృష్టమైన ఎపిసోడ్ ఉంది. ఏ వ్యాసుడికైతే మనం నమస్కరించామో ఈ శ్లోకం యొక్క అర్థం అదే. దాన్ని ఎలాబొరేట్‌గా మాట్లాడదాం. ఎందుకంటే ఇవాళ వ్యాసుడి ఆవిర్భావన జరగబోతుంది. అప్పుడు ఆ ఉగ్రశ్రవ సౌతి సౌనకాది మునులకు సరే నాయన ఇప్పుడు మీరిన్నారు. అసల మహాభారతం లోపలికి మనం మెయిన్ క్యారెక్టర్స్‌లోకి వెళ్ళాలి అంటే అసలు మహాభారతం అనేది ఎందుకు జరిగింది అనే సంగతి నేను మీకు చెప్పాలి. ద్వాపర యుగంలో కొంతకాలం ముందు అంటే ఆఖరి అంటే ఒక యుగానికి 4 పాదాలుంటాయి. మొదటి పాదంలో చాలా కోమలంగా ఉంటుంది. రెండో పాదంలో ఇంకా పెరుగుతుంది. మూడవ పాదంలో ఇంకా పెరుగుతుంది. ఇంక నాలుగవ పాదంలో ఆ యుగము యొక్క కంప్లీట్ లక్షణాలు బాగా వైల్డ్‌గా చూపిచ్చేస్తుంది. అలా ద్వాపర అంతంలో అంటే ఆల్మోస్ట్ ఆ 8,00,000 సంవత్సరాలు పూర్తి అయిపోయినప్పటికీ అంటే 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం ఉంటే ఆ చివరాఖరి 8,63,000 సుమారుగా చివరాఖరిలో జరుగుతున్న ఒక సన్నివేశాన్ని చెప్తున్నాడు. పేట్రేగిపోయారు. ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్న రాజులందరూ దారుణంగా పేట్రేగిపోయి ఏ ధర్మము లేకుండా బ్రతుకుతున్న కాలం అది. ఈ విషయంగా మొదలుపెడుతున్నాడు ఉగ్రశ్రవ సౌతి సౌనకాది మునులకు. అలా ఏం జరుగుతుందయ్యా ఆ టైంలో అంటే అసలు ధర్మము ఉందా లేదా అనే రీతిలో భూమండలం మొత్తం అధర్మం పెరిగిపోయింది. అప్పుడు రాజరికం ఉండేది. రాజులు పరిపాలించేవాళ్ళు. ధర్మప్రభువులు ఎవరు అంటే రాజులే. ఎందుకంటే ఒక రాజే తను తలుచుకుంటే ధర్మాన్ని స్థాపించగలడు. అందుకనే రాజు చేతిలో ఉండేదే రాజదండం. ఆ రాజదండాన్ని చేతిలో పట్టుకొని ఒక కాలు ఎత్తి పీట మీద కూర్చొని ఒక ధార్మికమైన రాజు చక్రవర్తి సింహాసనం మీద కూర్చుంటే ఆ భూమి మీద తప్పులు అనేవి జరగకుండా పాపం అనేది చెయ్యటానికి ఒక మనిషి భయపడతాడు. అలాంటి రోజులు పోయిన రోజులు.
ఎందుకంటే ఆ రాజదండాన్ని పెట్టుకుంటున్న రాజులే అధార్మికులై బ్రతుకుతున్న రోజులు. ఈ రోజులు ఆ ద్వాపర యుగం చివరాఖరి క్షణాల్లో వచ్చేశాయి. ఇక తట్టుకోలేక అంటే ఆదిశేషుడు పడగల మీద భూదేవిని మోస్తూ ఉంటాడు. అలాంటి ఆదిశేషువు కూడా కృంగుతాడు. ఎందుకంటే భూమి ఛీ! ఇలాంటి మనుషులు నా మీద నడుస్తుంటే, ఆవిడ ఒంటి మీద ఏ తేళ్ళో, జెర్రెలో పాకితే ఎలా అయితే మనకు ఒళ్ళు గగ్గురుపాటుగా ఉంటుందో, అలాంటి ఒక వింత పరిస్థితుల్లోకి భూదేవి వెళ్ళిపోతుంది. ఆ భూదేవి కూడా చాలా భారంగా ఫీలవుతున్నప్పుడు, కింద నుంచి ఆదిశేషు ఏ పడగల మీద మోస్తున్నాడో, ఆయన పడగలు గూడా కృంగుతాయి. అలా కృంగిన రోజులు అవి. అలాంటి ఒక పరిస్థితిలో భూమాత గోమాతగా మారి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మనడిగింది. ఏమని అంటే, అసుర రాజులందరూ పేట్రేగిపోతున్నారు. రాజులే ధర్మాన్ని పాలించనప్పుడు యథా రాజా తథా ప్రజ. అప్పుడు ప్రజలందరూ అధార్మికుల్లాగా బ్రతుకుతున్నారు. మరి ఏమి చెయ్యాలి నేను? నా వల్ల కాదు. ఇలాంటి నరాధములు, ఇలాంటి రాక్షసులు, ఇలాంటి నీచులను నేను భరించలేను. నా వల్ల కావట్లేదు. నన్ను రక్షించవలసినది అని చెప్పి మనందరూ విధి రాసేవాడు బ్రహ్మ. దాన్నే బ్రహ్మరాత అంటాం గదా! విధి లిఖితం అంటే బ్రహ్మ మనకు రాసే రాత. ఆ రాతని నువ్వే ఏదో ఒకటి చేసి మార్చవలసినది అని బ్రహ్మని ప్రాధేయపడితే, ఆ బ్రహ్మ సభలో బ్రహ్మ అంతర్ముఖంగా వెళ్ళి తన లోపల ఉన్న శ్రీమన్నారాయణ తత్వం అంటే మన పరమాత్మ ఎక్కడుంటాడంటే ఎవరికైనా మన సుషుమ్నల్లోనే ఉంటాడు. అలా బ్రహ్మ అంతర్ముఖంగా వెళ్ళి తన హృదయంలో ఉన్న ఆ పరమాత్మని దర్శించుకొని శ్రీమన్నారాయణుడిని ప్రార్థించి భూమాత వచ్చింది. ఈ ద్వాపర యుగంలో చాలా విశేషంగా 8,63,000 సంవత్సరాలు గడిచిపోయి చాలా బాధలు పడుతున్నారు. ఈ భూమాత కూడా ఇక భరించలేనని చెప్పేసింది. శ్రీమన్నారాయణుడా, శ్రీ మహావిష్ణువా, నువ్వు ఆవిర్భవించవలసినది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మళ్ళీ ఒకానొక అవతారంలో త్రేతాయుగంలో వచ్చి భూభారహరణాన్ని తగ్గించిన వాడివి రామచంద్రమూర్తిగా ఇప్పుడు కృష్ణావతారంగా మళ్ళీ నువ్వొస్తే నేను చూసి సంతసిస్తాను అని చెప్పగా, అక్కడ బ్రహ్మసభలో మొత్తం సమస్త దేవతాగణాలందరూ అక్కడే కూర్చొని ఉన్నారు. బ్రహ్మ సభ నడుపుతున్నాడు. ఇదంతా సత్యలోకంలో జరుగుతుంది. భూమాత గోమాతగా పక్కన నిలబడి ఉంది. అలాంటిది బ్రహ్మకు లోపల నుంచి ఒక వాయిస్ వినపడింది. ఏమిటి అంటే, నేను త్వరలోనే కింద నా యొక్క ఆవిర్భవం జరగబోతుంది. త్వరలోనే కింద నేను జన్మించబోతున్నాను కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నిటినీ సక్రమంగా చేయటానికి అంటే ఇప్పుడు భూమండలంలో ఉన్న పరిస్థితులని కొంచెం అక్కడ క్లీనింగ్ అంటే మీరు ఇంటికి వెళ్ళిపోగానే ఫస్ట్ ఎవరన్నా ఖాళీ చేశారు. మీరు రావాలి. అప్పుడు ఏం చేస్తారు? క్లీనింగ్ చేస్తారు. అలాంటి ఒక క్లీనింగ్ చేయటానికి మీరు మీ దేవతలందరినీ పంపించవలసినది అని శ్రీమన్నారాయణుడు బ్రహ్మకి చెప్పాడు. ఆదేశించాడాయన. చెప్పగానే ఇమీడియట్‌లీ బ్రహ్మ కళ్ళు తెరిచి ఆ పక్కనే ఉన్న ఆ గోమాతగా నిలబడిన భూమాత మస్తకం మీద చెయ్యి పెట్టి, అమ్మా! ఇక మంచి రోజులు వచ్చేశాయి. నా లోపల ఉన్న పరమాత్మ దర్శనం జరిగింది. శ్రీమన్నారాయణ దర్శనం జరిగింది. ఆ నారాయణుడు ఖచ్చితంగా త్వరలోనే భూమి మీద అవతరించబోతున్నాడు. కాబట్టి దేవతల్లారా మీరు మీ కింద మీరు చేయవలసిన పనులన్నీ మీరు చేయవలసినది. ఆ శ్రీకృష్ణుడికి స్వాగతం పలకవలసినది. కాబట్టి మీరందరూ మీ అంశలలో కిందకు వెళ్ళవలసినది అని బ్రహ్మ ఆదేశించాడు. ఎందుకంటే హైరార్కియల్ ఆర్డర్‌లో సత్యలోకంలో బ్రహ్ముంటాడు. కింద లోకంలో నరకలోకం ఉంటుంది. మధ్యలోకంలో భూమి ఉంటుంది. భూపైన లోకంలో బుహర్. బుహర్ తర్వాత స్వర్గలోకం. స్వర్గలోకంలో ఉన్న కిన్నర, కింపురుష, గాంధర్వ, అప్సర అందరూ కూడా మేము కృష్ణ ఆవిర్భావన జరగబోతుందని వినగానే అందరూ హరిహరి అని కోలాహలంగా అక్కడ అరుస్తూ మేమందరం ఖచ్చితంగా భూమి మీదకు వెళ్ళి భూమి మీద అనుకూలమైన పరిస్థితులు ఏర్పరిచి మా వంతు సేవ మేము మా వంతు కైంకర్యం మేము శ్రీ మహావిష్ణువుకి చేస్తాము అని చెప్పారు. అప్పుడు ఇంద్రుడు లేచాడక్కడ. ఇంద్రుడు లేచి బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేసి
మళ్ళీ శ్రీమన్నారాయణుడు ఆవిర్భవన జరుగుతుందని వినగానే నాకు రోమాంచ కలిగింది. నాకెంతగానో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ ఇంద్రుడు మాతలి రథం నడుపుతుంటే నిత్యం తన పక్కన ఉప ఇంద్రుడు అంటే ఆ వామనమూర్తిని పక్కన కూర్చుండబెట్టుకొని యుద్ధాలు చేస్తుంటాడు. అలాంటిది నిత్యం ఇంద్రుడంటే ఎవరంటే నారాయణుడికి నిత్యం సేవ చేసేవాడే ఇంద్రుడు. అలాంటి ఇంద్రుడు ఇప్పుడు భూమండలంలో నారాయణుడు వస్తున్నాడు. నారాయణ ఆవిర్భవన జరుగుతుంది. శ్రీకృష్ణమూర్తిగా కింద భూమి మీదకొస్తాడంటే ముందు నేను నా వంతు సేవగా నేను ముందు మొదలుపెడతాను. భగవత్ కైంకర్యం స్టార్ట్ చేస్తానని చెప్పి ఇంద్రుడు బ్రహ్మకి సాష్టాంగ నమస్కారం చేసి తక్షణమే తన దేవతాగణాలతో స్వర్గానికి వెళ్ళి స్వర్గంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. ఇప్పుడు ఏమిటంటే బ్రహ్మ ఆదేశానుసారం మీరందరూ మీ అంశంలో కిందకు వెళ్ళవలసినది అనగానే ముందు అక్కడ ధర్మదేవత యమధర్మరాజు ఆ యముడు లేచి నేను కిందకి వెళతాను అతనే ధర్మరాజుగా కిందకొచ్చాడు. దాని తర్వాత భీముడు వాయుదేవుడు వచ్చి నేను భీమసేనుడిగా కింద వెళతాను అనగానే అక్కడే భీమసేనుడు వచ్చాడు. అప్పుడు ఇంద్రుడే స్వయంగా నా అంశతో నేను కూడా కిందకు వెళతాను అతనే అర్జునుడు రూపాన వచ్చాడు. దాని తర్వాత అక్కడున్న అశ్వినీ దేవతలు దేవతల యొక్క చీఫ్ డాక్టర్స్ వాళ్ళు మేము నకుల సహదేవులుగా మేము వెళతామనగానే వాళ్ళు చెయ్యెత్తారు. చాలా మంచిది. 5గురు మీరు కిందకు వెళుతున్నారంటే ఇక మిగతా అప్సరసలు కింపురుషునులు గాంధర్వులు అందరూ కూడా చేతులెత్తారు. మేము మా అవతారాలతో మేము కిందకు వెళతామని. శుభం భూయాత్. ఇక అందరూ వెళ్ళి శ్రీమన్నారాయణుడు చేయబోయే భూభారహరణానికి మీరంతా నిలబడవలసినది అని చెప్పి ఇప్పుడు నేను అనుకూలమైన పరిస్థితులను ఏర్పరుస్తాను. మీరందరూ కిందకు వెళ్ళాలి కదా. వాళ్ళందరికీ చీఫ్ ఎవడు? దేవేంద్రుడు, దేవతలకి హెడ్. ఇప్పుడు అలా ఆ స్వర్గలోకం నుంచి భూమండలాన్ని చూస్తున్నాడాయన. చూస్తుండగా అప్పుడు 8,63,000 సంవత్సరాలలో చాలా సంవత్సరాలైపోయి చివరాఖరి ద్వాపర యుగంలో ఒక గొప్ప తేజోవంతుడైన ఒక రాజు కనపడ్డాడు. ఆ రాజు పేరు ఏమిటి అంటే ఆ రాజు పేరు వసు అని అర్థం. ఆ రాజు కనపడగానే ఇంద్రుడి దృష్టి ఆ రాజు దగ్గరికి వెళ్ళింది. ఈ రాజు ఎవరయ్యా అంటే ఈ రాజే సాక్షాత్తు ఆ పురువంశంలో జన్మించిన రాజు. పురువంశీయుడు ఆయన, చంద్రవంశానికి చెందిన రాజు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆల్రెడీ త్రేతాయుగంలో సూర్యవంశంలో జన్మించాడు. ఇప్పుడు కృష్ణుడు చంద్రవంశంలో వస్తాడన్న తాత్వికం అన్న పరిజ్ఞానం ఇంద్రుడికి ఉంది. అందుకనే ఇప్పుడు చంద్రవంశంలో ఉన్న ఉత్తమోత్తమ స్థితిలో ఉన్న ఒక రాజు. ఏమిటా రాజుకున్న లక్షణాలంటే త్రికరణ శుద్ధిగా త్రైకాలిక సంధ్యావందనాలు చేస్తూ నిత్యం పూజ చేస్తూ భగవదారాధన చేస్తూ పితృదేవతలకు అన్ని రకాల పిండ ప్రదానాల దగ్గర నుంచి కృతజ్ఞతాభావంగా బ్రతుకుతూ గోవులను సేవిస్తూ ఆడవాళ్లని రక్షిస్తూ పిల్లలని రక్షిస్తూ హస్తిన సింహాసనం మీద కూర్చున్న రాజు ఈ వసు. అతన్ని చూచి ఇమీడియట్లీ ఆయన దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి నాయనా వసు, నిన్ను చూసి నేనెంతగానో సంతోషించాను. ఎందుకని ఇది మళ్ళీ చెప్తున్నాడు, ఎంతగానో సంతోషించాననే విషయాన్ని ఎందుకు చెప్తున్నాడంటే అప్పుడు భూమి మీద చాలా తక్కువ మంది మంచివాళ్ళు మిగిలిపోయారు. ఆ ద్వాపర యుగంలో ద్వాపరం పేట్రేగిపోతున్న కాలంలో కూడా ధర్మమునందు పూనిక ఉండి సత్యధర్మములను పట్టుకొని తన జీవితాన్ని నడుపుతున్న ఒక రాజు, ఆ పురువంశ చంద్రవంశంలో ఉన్న రాజే ఈ వసువు. ఈ వసువు దగ్గరికి వెళ్ళి అందరిలోకి విశేషమైన ధర్మం ఉంది నీలో, కాబట్టి నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు చేయవలసినది అంటే మీరు ఎవరు స్వామి అన్నాడు. అనగానే ఆయన యొక్క తేజస్సుని చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు అక్కడున్న వసువు. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఈయన వచ్చింది ఇంద్రుడే అని. అక్కడి నుంచి నువ్వు చేడి రాజ్యానికి మార్చవలసినది అని వసువుని కోరాడు. కోరగానే ఆ ఇంద్రుడు చెప్పింది చెప్పినట్టుగా రాజు పాటించి అంత గొప్ప రాజ్యమైన ఆ ఇంద్రప్రస్థ రాజ్యాన్ని తను అక్కడ ఒక సామంతరాజు చేతుల్లో పెట్టి అక్కడ నుంచి కొత్త రాజ్య ఏర్పాటు కోసం చేడి రాజ్యానికి వెళ్ళాడు. వెళుతున్నప్పుడు ఎవరికీ అర్థం కాల అసలు ఏమిటి, ఈ రాజు చాలా ధార్మికుడు, అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి చేడి అనేది మధ్యప్రదేశ్లో బుందేల్ఖండ్ అంటారు, అక్కడుంది. అక్కడికి మార్చాడు ఆయన రాజ్యాన్ని.
మొత్తం తనతో పాటు తన బంధుమిత్ర కళాత్రులందరూ కూడా అంటే ఆ రాజుతో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చేడి రాజ్యానికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఇంద్రుడు చెప్పింది చెప్పినట్టుగా అక్కడ మళ్ళీ రాజస్థాపన చేశారు. చేసి మళ్ళీ అక్కడ జరుగుతున్న అకృత్యాలని, అక్కడ జరుగుతున్న అన్యాయాలని అరికట్టే ప్రయత్నం చేస్తూ ఆ వసువు చాలా గొప్పగా రాజ్యాన్ని పరిపాలించసాగాడు. అలా పరిపాలిస్తున్న తరుణంలో ఒకానొక రోజు మళ్ళీ ఇంద్రుడు వచ్చి, నేను చెప్పగానే అంత పెద్ద రాజ్యంలో అంటే హస్తినలో నీ రాజ్యం ఉన్నా అది మార్చి నువ్వు కిందకు వెళ్ళి ఆ కొత్త రాజ్యమైన చేడి రాజ్యంలో మళ్ళీ నీ యొక్క వైభవాన్ని ఇక్కడ ప్రదర్శించావు నువ్వు. ఏ రోజు ఒక్క క్వెషన్ కూడా నన్ను అడగలేదు. నేనెందుకు వదిలేసి వెళ్ళాలి అనే ఒక క్వెషన్ అడగల. పెద్దలంటే అంత గౌరవం ఈ వసువుకి. కాబట్టి నేను మెచ్చి నీకు ఒక విశేషమైన అనుగ్రహం ఇస్తున్నాను. ఏమిటంటే ఆయనకి ఒక పుష్పక విమానాన్నిచ్చాడు. ఆ పుష్పక విమానం ఎలా ఉంది అంటే మణులు, మాణిక్యాలతో దేదీప్యంగా వెలిగిపోతుందనమాట. ఆ పుష్పక విమానాన్నిచ్చి, ఇవ్వాళ నుంచి నువ్వు ఎప్పుడు గూడా రథమెక్కవలసిన పని లేదు. నువ్వు మనసులో స్మరిస్తే పుష్పక విమానం నీ ముందొస్తుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వు పుష్పక విమానంలో ఎళ్ళిపోవచ్చు. నంబర్ 1. నంబర్ 2, పరమేశ్వరుడిచ్చిన ఒక గొప్ప కలువ పూల దండ ఆయన మెడలో వేశాడు. తర్వాత ఒక పెద్ద వెదురు బొంగు అంటే ఒక బ్యాంబూ ట్రీ లాంటిది ఒక పెద్ద వెదురు దండం. ఎలా అయితే మనకు సన్యాసుల చేతిలో ఉంటుందో అలాంటి ఒక దండం ఆయనకి ఇచ్చి, ఎప్పుడూ కూడా ఈ దండం చేతిలో పట్టుకుంటే అక్కడ ధర్మం నిలబడుతుంది. ఎప్పుడు కూడా నీ మెడలో వేసిన ఈ పుష్పమాల, కలువ పూలమాల ఎప్పటికీ వాడిపోదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీకు ఈ పుష్పక విమానం వస్తుంది. ఈ మూడిటిని పెట్టి ఇప్పుడు ఉన్న అసుర రాజులందరినీ కూడా నువ్వు ఓడించి నీ యొక్క రాజ్యాన్ని నువ్వు చేడి రాజ్యం నుంచి విస్తరించవలసినది అని ఇంద్రుడు కోరాడు. ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అంటే, మళ్ళీ శ్రీకృష్ణ జననానికి కింద దేవతలందరూ రావాలంటే ఇక్కడ అనుకూలమైన పరిస్థితులను ఇంద్రుడే స్వయంగా చేస్తున్నాడిక్కడ. అలాగా ఇంద్రుడు చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా ఆయన ఏది ఇంద్రుడు చెప్పాడో అలాగే చేయటం మొదలుపెట్టాడు. ఎక్కడికి ఆ దండ వేసుకొని ఆ పుష్పక విమానం మీద వెళ్ళినా ఆ రాజ్యంలో ఉన్న రాజులు, సామంతరాజులు, దుష్టరాజులందరూ ఆయనకి శరణాగతి పొంది సాష్టాంగ నమస్కారం చేసి లొంగిపోయారు. ఎందుకంటే ఆ మాల ఆయన మెడలో ఉన్నంతకాలం ఆయన్ని ఎవరూ ఓడించలేరు. ఇక ఒక్క క్షణం ఎవడైనా మాటినకపోతే పుష్పక విమానంలో కొన్ని ఫాస్ట్‌గా అంటే మీరు వేరే రాజులంటే వాళ్ళు గుర్రాలవి తీసుకొని వెళ్ళాలి. ఈయన తలుచుకుంటే పుష్పక విమానం వస్తుంది. పుష్పక విమానంలో డైరెక్ట్‌గా రాజు ముందుకు వెళతాడు. ఆయన్ని చూడగానే వాళ్ళకేమీ అర్థం కాలేదు. మనందరం ఇంకా వెనకబడిపోయాం. టెక్నాలజీ పరంగా ఈయన చాలా ముందుకు వెళ్ళిపోయాడు. ఈయననిగ తట్టుకోవటం కష్టమని జెప్పి, ఆయనసల భూమి మీదే ఉండేవాడు గాదు. 24 గంటలు ఫ్లైట్‌లలోనే తిరిగేవాడు. ఇక ఆయనకున్న ఫ్లైట్‌లో. ఇక అందరూ రాజులు లొంగిపోయారు. అలా లొంగిపోతున్న కాలంలో ఒకానొక రోజు ఆయనకి ఇంద్రుడు మళ్ళీ ప్రత్యక్షమై, నాయనా నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఇక్కడ నుంచి నీ జీవితాల్లో కొన్ని మలుపులు తిరగబోతున్నాయి. ఎప్పుడూ జరగని విచిత్రాలు, వింతలు ఇప్పుడు జరగబోతున్నాయి. కాబట్టి నువ్వు ఏది అలాంటి వింత జరిగినా కేవలం భగవద్ అనుగ్రహంగా భావించి ఎప్పుడూ కూడా దేన్ని డౌట్ చేయకుండా నువ్వు ఆ భగవంతుడికి శరణాగతి పొంది నిన్ను ఎంచుకున్న దేనికి నువ్వు మహాభక్తుడు అని. కాబట్టి ఆ నారాయణుడికి శరణాగతి చేసి జరిగినది ఖచ్చితంగా నీ మనోనేత్రములతో దివ్యదృష్టితో నువ్వు చూడవలసినది అని ఆజ్ఞాపించి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఈయన ఎప్పుడైతే ఆ దండాన్ని పూజించటం మొదలుపెట్టాడో, ఆ వెదురు బొంగును స్థాపించి ఆయన ఇంద్రుడికి గొప్ప గొప్ప సంబరాలు అంటే ఇంద్రుడికి పూజలు చేయటం మొదలుపెట్టాడు. అప్పటినుంచి అది చూచి, అమ్మో ఇంద్రుడికి దండమంట, ఇంద్రుడికి ఇలాగ ఒక వెదురు బొంగును పెట్టి ఇక్కడ పూజ చేయటం వల్ల ఈయన రాజ్యం విస్తరిస్తుందని చెప్పి అప్పుడులో ఉన్న అసుర రాజులందరూ కూడా ఒక వెదురు దండాన్ని పెట్టి వాళ్ళందరూ కూడా ఇంద్రుడికి పూజ చేయటం మొదలుపెట్టారు అంతే. ఇంద్రుడు అసలు పూజ చెయ్యమని ఈయనకెప్పుడూ చెప్పలా. కేవలం ఈయన చెప్పింది ఏంటంటే ఈ వెదురు దండం ఎక్కడుంటుందో ధర్మం అక్కడ నిలబడుతుందని.
అంటే ఒక లాజిక్ ఉండదు. ప్రజలందరూ మెంటల్ అండ్ సెంటిమెంటల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉంటారు. ఈయన పూజ చేస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ కూడా చేయటం మొదలుపెట్టారు. అలాగ ఇంద్రుడికి పూజ చెయ్యటం అనేది ద్వాపరాంతంలో జరుగుకుంటూ వచ్చింది. అదే ఈ బృందావనంలో గూడా కృష్ణుడు దగ్గరికి వీళ్ళందరూ వచ్చి ఇంద్రుడికి మేము పూజ చేస్తామంటే కృష్ణుడు చేయొద్దన్నాడు గదా! ఎందుకు చేయొద్దన్నాడంటే, ఇంద్రుడికి పూజ చేయటం అనేది అంటే ఇప్పుడు మీరు ఒక పెద్ద కారు కొనుక్కుంటే మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు కొనుక్కుంటారు. నేను మొన్న మీమ్స్‌లో చూసా. అంబానీ ఇలా పైనుంచి కింద వరకు దండం పెడితే ఆ మీమ్‌లో రాసుంది. హారిజాంటల్‌గా దండం పెడితే డబ్బొస్తదని. మోదీ గారు వర్టికల్‌గా దండం వేస్తే పవరొస్తదని. అంటే లాజిక్ లేకుండా ఇలాంటి సెంటిమెంట్స్ అనేవి అప్పుడు మొదలయ్యాయి. ఎప్పుడు మొదలవుతాయంటే జనాలకు బుర్ర తగ్గి, జనాలకి ఇన్‌సెక్యూరిటీస్ పెరిగి, ధర్మం మీద ఏమాత్రము పూనిక లేకుండా, ఎప్పుడూ రాజ్యం గావాలి, ఎప్పుడూ మేమే బాగుండాలనే స్వార్థం పెరుగుతుందో అప్పుడు ఇలాంటి సెంటిమెంట్స్ పెరుగుతాయి. అలాగనే ఈయన ఇంద్రుడికి పూజ చేయటం మొదలుపెట్టాడని అక్కడున్న రాజులు కూడా చేయటం మొదలుపెట్టారు. అందుకే కృష్ణుడు ఆ గోవర్ధనగిరికి పూజ చేయమన్నాడు గానీ, ఇంద్రుడికి పూజ చేయొద్దన్నాడు. ఎందుకంటే అది ఒక లౌకికం అనమాట. దాని వెనకాల పెద్ద లాజిక్ ఏమీ లేదు. అక్కడి నుంచి వచ్చింది ఇంద్రుడికి పూజ చేయటం అనేది. ఎందుకంటే ఇంద్రుడికి పూజ చెయ్యకూడదు అని కాదు. ఆల్రెడీ ఒక రాజు చేసే యజ్ఞమే ఇంద్రుడికి పూజ. అందులో ఇచ్చే హవిష్షు ఇంద్రుడికే ఇస్తాం. ఇంద్రుడు తీసుకెళ్ళి దేవతలందరికీ ఇస్తాడు. దేవతల యొక్క అనుసంధానంలో, దేవతల యొక్క కనుసైగలలో మానవులు బ్రతుకుతారు భూమి మీద. అదే ఈ యజ్ఞం యొక్క సైకిల్ ఆఫ్ ధర్మ. కాబట్టి ఈయన పూజ చేయటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇంద్రుడు ఈయన్ని కటాక్షించాడు కాబట్టి ఒక కులదైవంగా భూమి మీద ఉన్న వాళ్ళందరూ పూజించడం మొదలుపెట్టారు. అలా నడుచుకుంటూ వచ్చింది. అలాంటిది ఒకానొక రోజు ఆయన ఇంద్రుడి యొక్క సంబరం చేసి, ఆయన తన రాజ్యంలో వెళుతూ ఉంటే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏమిటంటే ఒక నది. ఆ నదిని ఒక పర్వతం ఇష్టపడిందంట. నది స్త్రీ స్వరూపం. పర్వతం ఒక పుల్లింగం. ఆ నది పేరేంటంటే సుక్తిమతి అనే ఒక నది. ఆ పర్వతం పేరేంటంటే కోలాహల అనే ఒక పర్వతం. సో, నది ప్రశాంతంగా తను ఎలా వెళుతుంది? నదిని ఎందుకు స్త్రీలింగంతో పోల్చారంటే ఎక్కడ పల్లంగా ఉంటుందో అక్కడ ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. ఈ నదులన్నీ వెళ్ళి సముద్రుడిని కలుస్తాయి. సముద్రుడే వాళ్ళకి పతి. వాళ్లకు భర్త సముద్రుడు. నదులన్నీ స్త్రీలింగాలు. కేవలం ఒకే ఒక నది పుల్లింగం. ఆ నదే బ్రహ్మపుత్ర. అది తప్ప మిగతా నదులన్నీ కూడా స్త్రీలింగాలే, స్త్రీ స్వరూపాలే. అలాంటి ఒక నది వెళుతుంటే ఆ నదీ ప్రవాహానికి ఆ నదిని బాగా మోహించి, ఆ నదిని బాగా ఇష్టపడ్డ ఈ కోలాహల అనే పర్వతం జరిగి నది యొక్క ప్రవాహానికి అడ్డుగా వచ్చిందంట డ్యామ్‌లాగా. ఇది ఒక వింత. అసల నదిని పర్వతం ఇష్టపడింది. ఆ నది న్యాచురల్లీ వెళ్ళిపోతున్న నదిని మధ్యలో ఈ పర్వతం వచ్చి అడ్డుకుంది. ఆ పర్వతం వచ్చి అడ్డుకున్నందుకు నదీ ప్రవాహం మారిందంట. ఇది అందుకనే ఇంద్రుడు చెప్పాడు, ఇవాళ నుంచి కొన్ని విశేషమైన వింతలు జరుగుతాయి. జరిగినప్పుడల్లా అది భగవద్ అనుగ్రహంగా నువ్వు భావించి, నీ యొక్క మాంసపు నేత్రాలతో కాకుండా మనోనేత్రాలతో గురించి తత్వాన్ని అర్థం చేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడాయన. ఇమ్మీడియేట్‌లీ అక్కడున్న జనాలు చెప్పగానే, అప్పుడు ఆ వసువు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక వసువు విశేషంగా అసలు ఆ నదెక్కడుందని చెప్పి తను ఇమ్మీడియేట్‌లీ పుష్పక విమానాన్ని పిలిపించి, ఆ పుష్పక విమానం మీదకు వెళ్లి చూడగానే, ఆయన చేడి రాజ్యానికి వచ్చిందే ఆ పక్కన సుక్తిమతి అనే నది ఉందని. ఆ నదీ ప్రవాహం అంతా మారిపోయింది. అంటే దాని డైరెక్షనే మారిపోయింది. అది చూచి ఏమిటి ఇలా జరిగింది అని చెప్పి రాజా అంతఃపురంలో ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక నెక్స్ట్ రోజు ఆయన పేరు ఎప్పుడు చూసినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆ పుష్పక విమానంలోనే వెళతాడు అని, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడని చెప్పి ఆయనకిచ్చిన పేరేంటంటే ఉపరిచర వసువు అని పేరిచ్చారంటే ఎప్పుడూ ఆయన కదులుతూనే ఉంటాడనమాట. ఆయన చాలా ధర్మ సూక్ష్మములు ఆలోచించి అప్పుడు ఆయనకు అనిపించింది ఏమిటంటే, అంటే బయట జనాలకు అర్థం కాల. ఏదో ఒక కొండ అడ్డం వచ్చింది. నది తన యొక్క డైరెక్షన్‌ని మార్చుకుందనే చెప్పారు. ఇప్పుడు ఆయనకు అర్థమైంది. వెళ్ళి ఆ కొండని మందలించాడు. ఏమనంటే, "నువ్వు వ్యామోహించి, ఇష్టపడి నువ్వు వచ్చి ఇక్కడ సంగమం చేశావు." అంటే ఆయన పురుషుడు, ఈమె స్త్రీ. వాళ్ళకొక సంగమం జరిగింది. అది విశేషం అక్కడ. కాబట్టి అందుకు నీ సంగమాన్ని ఇష్టపడలేదు ఈ నది. అందుకనే తన దిశ మార్చుకొని వెళ్ళిపోయింది అని చెప్పాడు. చెప్పగానే ఆ పర్వతుడు కూడా చాలా ఆనందించాడు. అమ్మో! రాజంటే కేవలం మనుషులకు మాత్రమే అనుకున్నాం. ఫస్ట్ టైం రాజు
ఒక నది హృదయాన్ని అర్థం చేసుకుంటున్నాడు. ఒక కొండ హృదయాన్ని అర్థం చేసుకుంటున్నాడు. అబ్బబ్బబ్బబ్బా! ఇలాంటి ఒక రాజు న భూతో న భవిష్యత్ అని చెప్పి, ఆ రాజుకు ఆ కొండనే వంగి సాష్టాంగ నమస్కారం చేసిందంట. ఎందుకంటే రాజు భూమిని పాలిస్తుంటే కొండలు, నదులు అన్ని సంరక్షణ రాజే చెయ్యాలి. కరెక్టే అనగానే ఇప్పుడు జనులు ఆయన దగ్గరికి వీళ్ళ ఇద్దరికీ పుట్టిన ఒక కూతురు మాకు నది పక్కన దొరికింది. ఆ కూతురు ఎవరయ్యా అంటే ఆమె పేరు గిరిక. అంటే ఆ గిరి అనేది పర్వతం గదా! ఆ పర్వతానికి ఈ నదికి పుట్టిన కూతురే ఆ గిరిక అనే ఒక సంగతిని వాళ్ళు చెప్పారు. చెప్పగానే ఆవిడ గూడా ఏమిటంటే ఆ పిల్ల గూడా చాలా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. వెలిగిపోతుంటే అప్పుడు ఇంద్రుడు ఈ ఉపరిచర వసువుకి చెప్పాడు. ఏమిటంటే ఆవిడే నీ అర్ధాంగి. నువ్వు పెళ్లి చేసుకోవలసిన భార్య ఈవిడే. కాబట్టి ఇప్పుడు నువ్వు ధార్మికమైన సంతానం వీళ్ళతో కనాలి. ఎందుకంటే అప్పుడు ఉన్న అసుర రాజులందరినీ కూడా చంపటానికి, అసుర రాజులందరినీ కూడా నియంత్రించటానికి ఒక కండ్యూసివ్ అంటే ఆయనంతా స్కెచ్ చేస్తున్నాడు ఇంద్రుడు ముందే. ఎందుకంటే దేవతల జననంతో పాటు శ్రీకృష్ణ పరమాత్మ జననం ఇవన్నీ జరగాలి. కాబట్టి అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తున్నాడు. అందుకనే విచిత్రం జరిగింది. నదికి, కొండకి కూతురు పుట్టడమేమిటి? ఆ కూతురిని పెళ్లి చేసుకోమని ఇంద్రుడు అనటమేమిటి? ఇది విన్న అక్కడ జనాలందరూ చాలా విశేషంగా, వింతగా మాట్లాడుకున్నారు. అప్పుడు ద్వాపర యుగంలో ఉన్న వాళ్ళందరూ. మొత్తం ఇది అన్ని చోట్లకి పాకింది. ఎవరో ఈ ఉపరిచర వసువు అసలు మామూలుగా లేడు. కొత్త కొత్త పూజలు చేస్తున్నాడు. ఇంద్రుడి యొక్క అనుగ్రహం దొరికింది. ఇంద్రుడొచ్చి కలుస్తుంటాడంట ఈయనని. అదే కాకుండా ఆయన ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదని అనుకుంటే, విశేషంగా ఎవరైనా ఒక మనిషి మాంసపు శరీరాలతో కన్న పిల్లలనిచ్చి పెళ్లి చేస్తారు. ఇదేమి వింతరా నాయనా, ఒక నదికి, కొండకి పుట్టిన కూతురుతో ఆయనకి వివాహం జరుగుతుంది అనగానే అంగరంగ వైభవంగా వారి వివాహం జరిగింది. అంటే ఆమె పిల్ల పుట్టడం, ఆమె పిల్ల ఫాస్ట్‌గా పెరిగిపోవడం అవన్నీ జరిగాయి. ద్రౌపదిలాగా అనుకోవచ్చు ఒక రకంగా. పెళ్లి జరిగిన తర్వాత ఒకానొక రోజు ఆవిడ రజస్వలం నుంచి బయటికి వచ్చింది. బయటికి రాగానే అక్కడున్న పురోహితులు వాళ్ళందరూ కూడా చెప్పిందేమిటంటే, మీకు సంతానం కలగబోతుంది. మీ జ్యోతిష్యాన్ని బట్టి మీకొక మంచి సంతానం కలగబోతుంది. అందులోనూ ఇప్పుడు కరెక్ట్ అయిన కాలం. అంటే ఒక పూర్వం ఏమిటంటే మృగాల్లాగా మనుషులు ఎప్పుడు పడితే అప్పుడు శృంగారం చేసేవాళ్ళు కాదు. అసలు శృంగారం అనేది కేవలం పిల్లలని కనటానికి మాత్రమే చేసే ఒక సత్సంప్రదాయం ఉన్న రోజులు. ఎందుకంటే మనకి మనిషి అంటే ఎవరంటే సంస్కారణాద్భవతి ద్విజః. సంస్కారం ఉన్నవాడే మనిషి. ఏమిటా సంస్కారాలంటే 16 సంస్కారాలు ఒక మనిషికి జరుగుతాయి. అన్నిటికంటే మొదటి సంస్కారం ఏమిటంటే గర్భాధాన సంస్కారం. ఒక బీజము మొట్టమొదట ఒక తండ్రి ఒక తల్లి గర్భంలో వేస్తాడు ఆ బీజాన్ని. అక్కడ మొదలవుతుంది ఈ పిల్లవాడి ఫస్ట్ సంస్కారం. అదే గర్భాధాన సంస్కారం. చివరాఖరి సంస్కారం ఏమిటంటే అంతక్రియ సంస్కారం. ఈ 16 సంస్కారాలు ఒక మనిషికి జరిగితే వాడు సనాతన ధర్మంలో ఉన్నవాడు. అందుకనే సనాతన ధర్మం అంటే మళ్ళీ ఏమిటి అంటే, ఎవడికైతే అన్ని సంస్కారాలు జరుగుతాయో, 16 సంస్కారాలు జరుగుతాయో వాడే సనాతన ధర్మంలో ఉన్న ధర్మమూర్తి. అలాంటిది గర్భాధాన సంస్కారం చేసి ఒక ఉన్నతోత్తమైన సంతానాన్ని నువ్వు కనవలసినది. అంటే జంతువులు మాత్రమే కామ ఉపేక్ష చేత పిల్లలని కంటాయి. మనుషులు కామ ఉపేక్ష చేత పిల్లలని కనరు. భావితరాలకు పనికొచ్చే ఒక మంచి మనిషిని కనాలి అనే ఒక ఆలోచనతో దానికి ఒక సంస్కారం, ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఇచ్చిన హవిష్యుల్ని వాడు 3 రోజులు పస్తు ఉండి కేవలం ఆ పాలల్లో ధాన్యం అంటే ఈ పాయసం, పుత్రకామేష్టి యాగంలో పాయసం ఇవ్వటం అంటే ఇదే అనమాట. ఈ హవిష్యుని తిని 3 రోజుల తర్వాత వాళ్ళు కేవలం ఇచ్చిన ఆ ముహూర్తంలో సంభోగం, సంపర్కం అనే 2 విషయాలు మీరు అర్థం చేసుకోవలసినది. సంపర్కం అంటే ఏమిటంటే పిల్లలని కనటానికి మాత్రమే ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిస్తే దాన్ని సంపర్కం అంటారు. సంభోగం అంటే కేవలం మేము భోగానికి మాత్రమే కలుస్తున్నామనుకుంటే అది సంభోగం. సంభోగంతో సత్సంతానం కలగదు. సంపర్కంతోనే సత్సంతానం కలుగుతుంది. ఇవన్నీ మనకు పూర్వీకులు పిల్లలకి అందరికీ చెప్తే వాళ్ళకివి అర్థమవుతాయి. కానీ మనం సిగ్గుతో ఇలాంటి విషయాలను
బయటికి చెప్పుకోకపోవటం వల్ల జంతువులలాగా మనం గూడా అలాగే కనొచ్చు అనే సంగతి. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి ఒక సంస్కృతి. ఇద్దరికి కామం వచ్చింది. కలిసారు. కలిస్తే పిల్లలు పుట్టారని అనుకుంటారు. సనాతన ధర్మంలో కామాపేక్షకు కలవటం అనేది లేదు. అందుకనే దానికి ముహూర్తం. శోభనానికి ఒక ముహూర్తం. పెళ్ళైపోగానే కలవచ్చు గదా! కలవకుండా శోభనం అనే ఒక ఒక స అది ఒక సత్క్రియ అది. అది అన్నిటికంటే పెద్ద సంస్కారం. ఎందుకంటే ఎలాంటి వ్యక్తి పుట్టాలో నిర్ణయించబడేది. అందుకనే మీరందరూ మళ్ళీ సనాతన ధర్మం మూలాల్లోకి వెళ్ళండి. సమయం కాని సమయంలో సంపర్కం చేయటం వల్ల కశ్యపదితులకు అసురులు పుట్టారు. కాబట్టి అలాగా ఋతుకాలంలో బ్రాహ్మణోత్తములందరూ కూర్చొని అక్కడ వేదగోష్ఠితో వాళ్లకు గర్భాధాన సంస్కార ఏర్పాట్లన్నీ చేస్తే దాన్నే మనం ఉదకశాంతి అంటాం మనం. అలాంటి ఆ గర్భాధాన సంస్కారం ఉదకశాంతి చేస్తూ అక్కడ హోమాలు జరుగుతుండగా ఇక ఆ రాజుగారు కూడా ఇప్పుడు మనం రాజ్యాన్ని విస్తరించాం, చేడి రాజ్యాన్ని. ఇప్పుడు దీన్ని మన యొక్క వైభవాన్ని 4 వైపులకు విస్తరించాలంటే సత్సంతానాన్ని కనాలి, కానీ ఈ భూమి మీద వదిలేయాలి అని చెప్పి ఆయన తపోనిష్టలో కూర్చున్నాడు. ఆయన తపోనిష్టలో కూర్చున్నప్పుడు ఆయన మనసుల్లో తన పూర్వీకులు పితృదేవతలు కనపడ్డారు. పితృదేవతలు కనపడి విచిత్రంగా ఆయనకేం చెప్పారంటే, "ఏమిటిరా పిల్లల్ని కనాలని అనుకుంటున్నావా నువ్వు? గర్భాధాన సంస్కారం చేసుకుంటున్నావు ఉదకశాంతి. మాకు సరైన తర్పణాలు నువ్వు పెట్టకుండా, మమ్మల్ని సాటిస్ఫై చెయ్యకుండా నువ్వు పిల్లల్ని ఎలా కంటావు? కాబట్టి నువ్వు వేటకు వెళ్ళి ఒక దుప్పిని కొట్టుకొని వచ్చి శ్రాద్ధకర్మ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ దుప్పితో భోజనం పెట్టి మమ్మల్ని సాటిస్ఫై చేస్తే, అంటే పితృదేవతలను సాటిస్ఫై చేస్తేనే అప్పుడు నీకు సత్సంతానం కలుగుతుంది. నువ్వు మా రుణం తీర్చుకుంటే నీ రుణం తీర్చుకునే పుత్రుడు నీకు పుడతాడు" అని చెప్పారు. అసలు ఈయనకేం అర్థం కాలే. ఇదేమిటిది? మేమేదో ఇప్పుడు మా పురోహితులు, మా బ్రాహ్మణోత్తములందరూ కలిసి ఇక్కడ సత్సంతానం కోసం ఉదకశాంతి, ఈ గర్భధాన సంస్కారం లాంటి ఏర్పాట్లు చేస్తుంటే ఈ టైంలో నా మనసులోకి పితృదేవతలు వచ్చారేమిటని చెప్పి, సరే అక్కడున్న ఆ పండిత పరిషత్ బ్రాహ్మణోత్తములందరినీ కలిసి, నేను వెళ్ళి ముందు మా పితృరుణం తీర్చుకోవాలి, మా పితృదేవతలు నన్ను అడిగారు కాబట్టి నేను ఫస్ట్ వెళ్ళి నేను ఆ దుప్పినో దేన్నో తీసుకొని వస్తాను వాళ్ళు అడిగినట్టుగా అని చెప్పి ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఇవ్వాల్టి వరకు ఇంద్రుడే ఆయన్నెందుకు ఎంచుకున్నాడంటే ఊర్ధ్వరేకస్సు. ఆయనకున్న ప్రధానమైన లక్షణం ఏమిటంటే, ఆయనకి ఎప్పుడూ కూడా మళ్ళీ సనాతన ధర్మంలో ఒక ఉత్తమ జాతి పురుషుడు ఎవడు? ఉత్తమ జాతి పురుషుడంటే కనపడ్డ స్త్రీ కల్లా సొల్లుగార్చుకుంటూ కింద పడిపోయేవాడు ఉత్తమ జాతి పురుషుడు కాదు. తన భార్యని తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా తల్లిలాగా, చెల్లిలాగా, అక్కలాగా చూసుకున్నవాడే ఉత్తమ జాతి పురుషుడు. అలాంటి వ్యక్తికి ఎప్పుడూ కూడా వీర్యస్ఖలనం జరగదు. అస్ఖలనం అంటారు. ఎందుకంటే ఎప్పుడూ వీర్యస్ఖలనం జరగదు. ఎందుకంటే బ్రహ్మచారి ఆశ్రమంలో గురుముఖంగా గురువుకు సుశ్రుత చేసి అన్ని రకాల ధర్మములను తెలుసుకొని నైష్టిక బ్రహ్మచర్యంలో ఉన్నవాడు, వాడి యొక్క తేజస్సంతా ఎక్కడుంటుంది అని శాస్త్రం చెప్తుందంటే వీర్యంలో ఉంటుంది. అదే ఇప్పుడు మీరు ఒక సైంటిస్ట్, మీకు కూడా తెలుసు, మనం తినే ఫుడ్డు రక్త, మాంస, మేడ్జ అని సప్తధాతువులలోంచి వెళ్ళి చివరాఖరి ధాతువు శుక్రధాతువు. అంటే మనం తినే భోజనంలో ఉన్న పౌష్టికత అంతా కూడా మీ వీర్యంలో ఉంటుంది అనేది సైన్సు చెప్తుంది. యాజ్ ఎ సైంటిస్ట్ మీకు తెలుసు, శాస్త్రం కూడా అదే చెప్తుంది. అలాంటి ఒక వీర్యాన్ని ఇవ్వాల్టి వరకు ఆయన ఎప్పుడూ కూడా విసర్జించలేదంటే మీరందరూ ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు, మగవాళ్ళందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే బ్రహ్మచర్యం నైష్టికంగా పాటించి మనసుతో కూడా వ్యభిచారం చెయ్యని ఒక ఉత్తమోత్తముడైన వాడే ఈ ఉపరిచర వసువు అని శాస్త్రం చెప్తుంది. అందుకే ఇంద్రుడు ఎంచుకున్నాడు. ఎవరు పడితే వాళ్ళని ఇంద్రుడు ఎంచుకోడు కదా. అలాంటిది ఇవాళ ఆయన ఆ దుప్పిని కొట్టడానికని వెళ్ళాడు. వెళ్ళగానే ఆయనకి మాటికి వేటకి వెళుతున్నప్పుడు తన భార్య తన మైండ్లోకి వస్తుంది. ఎందుకంటే ఇంద్రుడు చెప్పాడు కదా, ఇవాళ నుంచి విచిత్రమైన సంఘటనలు మాత్రమే జరుగుతాయి, కాబట్టి నువ్వు నీ మనోనేత్రంతో వీటిని చూడవలసినది. లౌకికమైనవేమీ జరగవు, అన్నీ అలౌకికంగా జరుగుతుంటాయి, అన్నీ జరగరానివన్నీ ఏంటేంటో వింతలు జరుగుతుంటాయని చెప్పాడు కదా. ఇప్పుడు తన భార్య తన స్ఫురణలోకి రాగానే, అంటే తన భార్య ఆలోచన తన మైండ్లోకి రాగానే ఒక్కసారిగా వీర్యస్ఖలనం జరిగిపోయింది. ఆయన తలబట్టుకున్నాడు. ఇన్ని రోజుల నుంచి కఠిన బ్రహ్మచర్యం పాటిస్తూ
నేను ఎటువంటి స్త్రీని చెడు దృష్టితో చూడకుండా, నా భార్యని కూడా నేను ఆ దృష్టితో చూడకుండా కేవలం ఒక మంచి పుత్రుడిని కని భూమి మీద వదిలేద్దామనుకుంటున్న నాలాంటి వాడి వీర్యం, నాలాంటి వాడి తేజస్సు నిర్వీర్యం అయిపోయింది. మన సంస్కృత నిర్వీర్యం అయిపోయింది అంటాం. ఏమిటంటే వీర్యం అంటే పొటెన్సీ ఉన్నది, క్వాలిటీగా ఉన్నది. నిర్వీర్యం అంటే పోయింది అని. అలాంటి నా వీర్యం నిర్వీర్యం అయిపోయిందే. ఎలాగా అని అనుకోని, లేదు దీని వెనకాల ఏదో ఒక అంతరార్థం ఉండి ఉండవచ్చని చెప్పి, అది ఎక్కడ పడింది అంటే, అది ఆకుల మీద పడింది. ఆ ఆకుల మీద పడ్డ తన తేజస్సు అంటే మన యొక్క వీర్యంలో సమస్తమైన పొటెన్సీ ఉంటుంది. అన్ని పవర్‌ని అందులోనే ఉంటుంది. అందుకనే అది ఒక మనిషి జీవితానికి పనికొస్తుంది అని అర్థం. దానిని ఆయన ఆ ఆకుల మీద పడ్డ దాన్ని ఆయన ఆకుకి ముడి వేసి, తను అలా పట్టుకొని అది ఆ వీర్యానికి గూడా ఒక టైమ్ లిమిట్ అనేది ఉంటుంది. లేకపోతే వీర్య కణాలన్నీ ఎక్స్‌పైర్ అయిపోతాయని చెప్పి, అక్కడ వచ్చిన ఒక గద్దకు దాన్ని విచ్చి, దాన్ని తన భార్య అయిన గిరికకివ్వవలసినదిగా ఆయన ప్రార్థిస్తే, ఆ గద్ద వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న టైములో ఇంకొక గద్ద దాన్ని ఆహారం అనుకొని, దానితో విశేషంగా పోట్లాడితే, ఏదైతే ఆ ఒక్క ఆకు మీద పడ్డ ఆ పొట్లంలో ఉన్నది, ఆ వీర్యం మొత్తం గూడా యమునా నది లోపల పడిపోయింది. యమునా నదిలో పడిపోగానే ఈ గద్ద బాధపడుతుండే. రాజు పిలిచాడు, నాకో పెద్ద బాధ్యత ఇచ్చాడు. ఇదేమిటిది వేరే వాళ్ళొచ్చి కొట్లాడటం వల్ల ఇది కింద పడిపోయింది. నిర్వీర్యం కాగూడదని చెప్పి ఇచ్చినది ఇవాళ యమునలో పడి, యమున లోపల ఉన్న ఒక విశేషమైన ఒక ఒక చాప. ఆ చాప ఆ చాప పేరు ఆద్రిక. అంటే చాప పేరేంటండి ఆద్రిక అంటున్నారు. కాదు. ఆద్రిక అనే ఆమె ఒక గొప్ప అప్సర. అందుకనే చెప్తున్నాడు ఇప్పుడు ఇంద్రుడు చెప్పాడు గదా! ఇప్పటినుంచి ఒక్కొక్కళ్ళుగా భూమి మీదకొచ్చేస్తారు అప్సరసలు, కిన్నరులు, కింపురుషులు, గాంధర్వులు, దేవతలు అందరూ వస్తుంటారు. చాపతో మొదలైంది కథ. ఆద్రిక అనే ఒక అప్సర ఒకానొక ఋషి శాపం వల్ల, ఇది వేరే పురాణంలో ఉంది. ఇది మహాభారత అంతర్గతంలో అంత గొప్పగా లేదు. ఆవిడ శాపం వల్ల చాపగా పుట్టింది. ఆ చాప ఈ వీర్యాన్ని తాగేసింది. మరి అంత మహోత్కృష్టమైన మనిషి, భూమండలాన్ని ఏలుతున్నవాడు, ఇంద్రుడికి స్నేహితుడు, అస్కలికిత బ్రహ్మచారిగా బ్రతికిన వాడి వీర్యం నిర్వీర్యం కాదు గదా! ఆ వీర్యం తాగిన చాప ఇవాళ గర్భం దాల్చిందనేటట్టుగా మనకు మహాభారతం చెప్తుంది. అక్కడ నుంచి ఉపరిచర వసువు తను పితృదేవతలు అడిగినట్టుగానే ఆ జింకని తీసుకొని వెళ్ళి పితృవులకు శ్రాద్ధం చేసి, అంటే పితృదేవతలకు వాళ్ళు చేయవలసిన శ్రాద్ధ కర్మలు, ఎందుకంటే ఇది ద్వాపర యుగంలో జరుగుతుంది. శ్రాద్ధ కర్మలకు మాత్రమే మాంసాహారాన్ని భుజించేవారనేది ఖచ్చితంగా మనకు శాస్త్రంలో ఉంది. కలియుగంలో మాంసాహారం వర్జితం. ఎందుకంటే పరీక్షితుడు కలిగి అక్కడ ఉండవచ్చును అని చెప్పాడు. కానీ ద్వాపర యుగంలో అన్ని రకాలుగా తినేవాళ్ళు. కానీ బ్రాహ్మణులు కూడా ద్వాపర యుగంలో ఈ శ్రాద్ధ కర్మలకు మాత్రమే మాంసం తినేవాళ్ళనేది నాకు చాలామంది చెప్పారు. దీన్ని రకరకాల ప్రవచనకర్తలు కూడా దీన్ని ఒప్పుకున్నారు. అందుకనే ఆ వాతాపి జీర్ణం, అగస్త్యుడు రావటం, తినడం అనేది ఏంటంటే శ్రాద్ధ కర్మలకు మాత్రమే మాంసాహారం భుజించేవారు. అలాగా ఆ శ్రాద్ధ కర్మలు ఫస్ట్ చేశాడు. దాని తర్వాత గర్భాధాన సంస్కారం కూడా తన యొక్క భార్య అయిన గిరికతో చేశాడు. ఆ గిరికతో చేసిన గర్భాధాన సంస్కారం ఫలించి ఆయనకి 5గురు కుమారులు పుట్టారు. 5గురు కుమారులు పుట్టగానే ఇక 5గురు కుమారులను ఆయన గురుకులానికి పంపించి వాళ్ళకెంతో మంచి ట్రైనింగ్ ఇచ్చి, ఆ ఇంద్రుడిచ్చిన మాలని మెడలో ధరించి పుష్పక విమానం మీద దండయాత్రలు చేస్తుంటే, భూమి మీద ఉన్న 4 వేపులు ఉన్న 4 దిక్కుల్లో ఉన్న రాజ్యాలన్నిటినీ జయించాడంటే, తండ్రిగా రాజ్యాలను జయించడం మొదలుపెట్టాడు. అలా గడుస్తూ ఉంది చాలా కాలం. గడుస్తూ ఉంటే ఒకానొక రోజు ఒక విశేషమైన ఒక వింత జరిగింది. ఇక్కడంతా వింతలే జరుగుతున్నాయి. ఏమిటంటే, ఒక చేపలు పట్టేవాడు అక్కడికొచ్చాడు. వచ్చి, నేను ఒక పెద్ద చేప పడింది. ఆ చేపని నేను కోస్తే, ఆ చేపలోంచి 2 పిల్లలు బయటికొచ్చారు రాజా! ఈ వింత ఎక్కడా మేము వినలేదు. అంటే కలియుగాంతంలో గూడా ఇలాంటి ఎన్నో వింతలు జరుగుతాయి. ఒక మహాపురుషులు భూమి మీద ఆవిర్భణ జరుగుతుంది అన్నప్పుడు, ఆ కాలం కొన్ని సంకేతాలను వదులుతుంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటిరా చేప పడటం ఏమిటి? చాలా పెద్దగా ఉండటం ఏంటి? దాన్ని కొయ్యడం ఏమిటి? అందులోండి 2 పిల్లలు రావటం ఏంటంటే, పిల్లల్ని చూపిచ్చాడు రాజుకి. ఆ రోజులు అవి
అవి గొప్ప రోజులు. ఎందుకంటే పిల్లలని అమ్ముకునేవాళ్ళు, పిల్లలని నా పిల్లలు కాదు అనేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే వాడు కూడా చేపలు పట్టేవాడు. చాలా అంటే వాడి పిల్లల్ని తెచ్చి వాడు రాజుకు చూపిచ్చాడు గదా! నిజంగానే చేపలు పుట్టాయి. ఏమిటిది చేపలు పుట్టాయని ఉపరిచర వసువు తన మనోనేత్రంతో చూసాడు. ఎందుకంటే ఇంద్రుడు చెప్తున్నాడు అన్ని వింతలు జరుగుతాయని. అప్పుడు అక్కడ ఉన్న మగవాడిని అంటే ఈ చేపల వాడిని తీసుకురావటానికి ఆ చేప రాజ్యంలో ఉన్నవాళ్ళు అంటే ఆ చేపలు పట్టే కమ్యూనిటీ లీడర్ ఒక పెద్దాయనున్నాడు. ఆయన పేరేంటంటే దశరాజ ఆయన పేరు. మొత్తం ఆ చేపలు ఆ యమునా నది పక్కన మొత్తం చేపలు పట్టే వాళ్ళందరికీ వాళ్ళ బస్తీకి ఆయన లీడర్. ఆయన తెచ్చాడు ఈ చేపలు పట్టేవాడిని. ఇవ్వగానే ఆ కొడుకుని జూసాడు. కొడుకు మొఖంలో ఒక తేజస్సు కనపడుతుంది. కొడుక్కి మత్స్య అని పేరు పెట్టాడు. పేరు పెట్టి, "ఈ కొడుకుని నేను నా కొడుకుగానే పెంచుకుంటాను" అనగానే, ఆ కూతురిని చూసి ఆ దశరాజు ఏమన్నాడంటే, "నాకు కూతురిని ఇవ్వవలసినది రాజా, నేను పెంచుకుంటాను ఈ కూతురిని" అన్నాడు. అనగానే ఇక రాజు గూడా, సరే చేపలు పట్టే వాళ్ళే తీసుకొనొచ్చారు. కాబట్టి వాళ్ళడుగుతున్నారు గాబట్టి వాళ్ళకు కూతురినిచ్చేశాడు. కూతురినివ్వగానే ఇప్పుడు ఆ గరికకు పుట్టిన నలుగురు, ఇప్పుడు ఈయన ఇచ్చినవాడు ఇంకొక కొడుకు. మొత్తం 5గురు సంతానంతో ఉపరిచర వసువు భూమిని ఏలుతున్న రోజులవి. ఈ దశరాజు గూడా తీసుకొని వెళ్ళి, ఆ అమ్మాయిని ఎన్నో రకాలుగా సంస్కారాలు చేసి, చాలా బాగా అంగరంగ వైభవంగా ఆ కూతురుని పెంచుకుంటూ వచ్చాడు. కానీ ఈ కూతురికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. ఏమిటంటే, ఆవిడ దగ్గర నుంచి ఆ పచ్చి చేపల వాసన వెళుతూనే ఉంటుంది. అంటే అది విపరీతమైన కంపు అని మీరనుకుంటారు. కానీ నిత్యం చేపల మధ్యలో ఉండే వాళ్ళకేం కంపుంటుంది? అలాంటి కంపేమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకది కామనే. చేపలు రోజు చేపల మధ్యనే బ్రతుకుతారు. చేపలే పట్టుకుంటారు. చేపలే తింటారు. అక్కడే ఉంటారు. వాళ్ళకది కంపు కాదు గదా! ఆవిడ నడుస్తుంది. కానీ ఆవిడ శరీరం నుంచి విశేషంగా ఆమె నడుచుకుంటూ వెళుతుంటే కనీసం ఒక 5, 6 యోజనాల వరకు ఏదో ఇక్కడ చేప ఉంది అనే ఒక స్మెల్లొస్తుందంట. ఆమెకే మత్స్యకన్య అని కూడా పేరు పెట్టారు. ఆవిడకి నామకరణం చేశాడు దశరాజు. ఏమని అంటే సత్యవతి అని ఒక నామకరణం చేశాడు. ఇక్కడ ఉపరిచర వసువు కూడా పెద్దవాడయ్యాడు. ఆ రాజ్యం గూడా విస్తరించటం మొదలుపెట్టింది. ఇప్పుడు 5గురు కొడుకులను తీసుకొని వచ్చి 5 రాజ్యాలకు పట్టాభిషేకం చేశాడు. ఏమిటయ్యా ఈ 5 రాజ్యాలు? ఎవరయ్యా ఈ 5గురు కొడుకులు? ఇప్పుడు ఆ ఉపరిచర వసువు యొక్క 5గురు కొడుకులు వాళ్ళకి ఏ ఏ రాజ్యాలకు ఆయన పట్టాభిషేకం చేశాడో మనం చెప్పుకుందాం. ఉపరిచర వసువు యొక్క మొదటి కొడుకు బృహదార్ధ. ఆ బృహదార్ధని తీసుకొని వెళ్ళి మగధ సామ్రాజ్యానికి ఆయనని రాజుని చేశాడు. ఆ మగధ సామ్రాజ్యంలోనే తర్వాత వాళ్లకు జరాసంధుడు పుట్టాడు. ఎందుకంటే ఉపరిచర వసువు యొక్క తర్వాత సంతానం అంటే వాళ్ళ యొక్క గ్రాండ్ సన్నే ఈ జరాసంధుడు. తర్వాత రెండవ కొడుకు ప్రత్యాగ్రహ. ఆ రెండవ కొడుకుని తీసుకొని వెళ్ళి తను ఏ రాజ్యాన్నైతే ఇప్పుడు పాలిస్తున్నాడో చేడి రాజ్యాన్ని, ఆ చేడి రాజ్యానికే తనను రాజుని చేశాడు. ఆ రాజ్యంలో తర్వాత వచ్చిన వాడే ఈ శిశుపాలుడు. అది ఎక్కడుంది ఈ చేడి రాజ్యం అంటే ఇవాళ ఉన్న బుందేల్ఖండ్ అని నేను చెప్పాను. అలాగ మగధ రాజ్యం ఎక్కడుంది? బీహార్ మొత్తం కూడా మగధ రాజ్యం. మూడవ కొడుకైన కుశంబ అనే ఒక కొడుకుని తీసుకొని వెళ్ళి కౌశంబి అనే ఒక రాజ్యానికి ఆయన్ని రాజుని చేశాడు. ఏమిటి ఈ కౌశంబి ఎక్కడుంది అంటే ఇవాళ మీరు చూస్తున్న అలహాబాదు, కాశీ మొత్తం ఈస్టర్న్ యూపీ మొత్తం గూడా ఈ కౌశంబి అనే ఒక రాజ్యం. దాని తర్వాత ఇప్పుడు ఏ చేపలో పుట్టిన మత్స్య అనే ఒక కొడుకుని దత్తత తీసుకున్నాడో ఆయనకి ఒక నామకరణం చేశాడు. ఏమిటి అంటే మావెల్ల అని ఒక నామకరణం చేసి ఆయనకి ఒక రాజ్యాన్నిచ్చాడు. అదే మత్స్యరాజ్యం. ఆ మత్స్యరాజ్యం ఎక్కడుందంటే ఇవాళ ఈస్టర్న్ రాజస్థాన్ అంటే గంగానగర్ అని హర్యానా కింద, ఆ పంజాబ్ కింద ప్రాంతాల్లో ఉంటుంది ఈ మత్స్యరాజ్యం. ఈ మత్స్యరాజ్యంలో వచ్చిన వాడే విరాటరాజు. అంటే ఉపరిచర వసువు యొక్క మనవడే ఈ విరాటరాజు. ఈ లైనేజ్ అంటే మనకి మహాభారతం ఇప్పుడు మీరందరూ విన్నారు కాబట్టి మీరు ఇప్పుడు కనెక్ట్ చేసుకోగలరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కథ అని. ఆ 5వ కొడుకు పేరు యదు. ఆ యదుని తీసుకెళ్ళి కరుష అనే ఒక రాజ్యానికి రాజుని చేశాడు. ఏమిటి కరుష అంటే ఇవాళ ప్రస్తుతం ఉన్న ఛత్తీస్‌గఢ్ అనే ఒక ప్లేసే ఆ రాజ్యం. సో, ఇలా 5 రాజ్యాలకి 5 కుమారులను కూడా ఆయన నియమించాడు. మొత్తం భూమండలంలో ఉన్న రాజులందరూ కూడా ఇప్పుడు
ఈయన కొడుకుల చేత పాలింపబడుతూ ఎంతో కొంత అధర్మం అనేది లైట్‌గా తగ్గుకుంటూ వచ్చింది అని ఇక్కడికి మనం చెప్పవచ్చు. అలాగా ఉపరిచర వసువు తన యొక్క 5గురు కుమారులు భారతదేశాల నలుమూలలా ధర్మాన్ని స్థాపిస్తూ మంచిగా అంటే మళ్ళీ ధర్మాన్ని ఎంతో కొంత నిలబెట్టగలిగిన రోజులవి. ఇగ అక్కడ ఇవాళ ఒక మహోత్కృష్టమైన మనిషి యొక్క జననం జరగాలి. ఈ దేవతలందరూ భూమి మీదకు రావాలి అంటే, ఈ దేవతల అందరినీ గూడా అర్థం చేసుకొని, ఈ దేవతలకే ఒక గురువుగా ఉండే ఒక వంశతిలకం రావాలి. ఆ వంశతిలకానికి ఎలాగా నాంది అనేది ఇంద్రుడు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ వరకు ఇంద్రుడికి తెలుసు. ఆయన చెయ్యాల్సిన బేసిక్ క్లీనింగ్ అనేది ఇంద్రుడు చేసేశాడు. కాబట్టి ఇగ అందరూ కాలాన్ని చూస్తున్నారు. ఎప్పుడు ఏ విచిత్రం జరగబోతుంది అని స్వర్గలోకంలో ఉన్న దేవతలందరూ కూడా తీక్షణంగా చూస్తున్నారు. ఈ ఉపరిచర వసువు కూడా చూస్తున్నాడు. రోజులు, సంవత్సరాలు గడుస్తున్నాయి. మళ్ళీ ఇంద్రుడికి ఆ గొప్ప సంబరం చేస్తున్నారు. మళ్ళీ కాలం గడిచిపోతుంది. అంటే సంవత్సరం ముందుకు వెళుతూ ఉంది. అలా ఈ సత్యవతి అనే ఒక అమ్మాయికి అంటే మత్స్యగంధి, ఆ మత్స్యము యొక్క వాసన కలిగి ఉన్నది అని ఆమెకి ఆ మత్స్యగంధి అని కూడా పేరు. అలాంటి అమ్మాయి ఇప్పుడు వయసుకు వచ్చింది. అంటే సుమారుగా ఒక 16-17, 18 సంవత్సరాల వయసు అనుకుందాం. ఆ రోజు జరుగుతున్న దానికి. ఒకానొక రోజు ఆ వశిష్ఠ కులంలో పుట్టిన పరాశర ముని. ఎవరి పరాశరుడు అంటే ఆయన వశిష్ఠుడి యొక్క పరంపరలో వస్తున్నాడు. వశిష్ఠుడికి 100 మంది పిల్లలు. ఆ 100 మంది పిల్లలని విశ్వామిత్రుడు చంపేశాడు. ఆ 100 మంది పిల్లలలో అందరికంటే అగ్రజుడైన శక్తి యొక్క భార్య ఆ రోజు శక్తిని చంపుతున్న నాటికి శక్తి యొక్క భార్య గర్భంతో ఉంది. ఆ గర్భంలో పుట్టిన వాడే పరాశరుడు. అందుకనే పరాశరుడు సాక్షాత్తు ఆ వశిష్ఠుడి యొక్క మనవడు. అలాంటి పరాశరుడు ఇప్పుడు ఉన్న ఈ చతుర్యుగంలో సప్తమహర్షుల్లో కూడా ఒకడు. అలా ప్రతి యుగానికి సప్తమహర్షులు మారిపోతుంటారు. ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుగంలో సప్తమహర్షుల్లో ఒకడైన వాడే ఈ పరాశరుడు. ఆ పరాశరుడు ఒకానొక సందర్భంలో యమునా నది దగ్గరికి వచ్చాడు. యమునా నది దగ్గరికి రాగానే ఇగ యాజ్ యూజువల్ అక్కడ ఈ మత్స్యకారులందరూ కూడా పడవలను తోలుతూ ఉంటారు. ఎలా అయితే గుహుడు రాముడిని తన పడవ మీద దాటి సరయూ నది తీరాన్ని దాటించాడు అనేది మనం రామాయణంలో వింటాం. అలాగనే సత్యవతి తనని ఆ పడవ మీద కూర్చుండబెట్టుకొని ఆయనని యమునా నది దాటిస్తుంది. అసలు యమునా నది అనేదే ఈ ద్వాపర యుగంలో కృష్ణుడికి విశేషమైన సేవ చేసింది. ఎందుకంటే ఆవిడలో 2 ఆవిర్భవములు జరిగాయి. యమునా నది తీరంలో సాక్షాత్తు కృష్ణుడి యొక్క జననం జరిగింది. మొట్టమొదట ఆ కృష్ణుడి యొక్క పాద స్పర్శ యమునా నదికే తగిలింది. యమునా నది తగలటంతో యమునా నది విపరీతంగా ప్రవహిస్తూ ఒక కాలరాత్రి అష్టమి రాత్రి నాడు భయంకర ప్రవాహంలో అలజడితో ఉన్న యమునా నది కృష్ణుడి యొక్క పాదస్పర్శ చేత తను బాగా నిదానపడింది. అలాంటి యమున ఎప్పుడైతే కృష్ణుడి యొక్క పాదస్పర్శకి పరవశించిందో మళ్ళీ అదే యమున కృష్ణుడికి అష్టభార్యల్లో ఒక భార్యగా, కాళిందిగా కృష్ణుడు భార్య అయింది. అలాంటిది ఇవాళ ఆ యమునా నది లోపలికి ఒక్కసారిగా ఈ సప్తమహర్షుల్లో ఒకడైన పరాశరుడు ఆ నదిలోకి వెళ్ళాడు. ఒక్కసారిగా ఆ పరాశరుడు యొక్క మనసంతా పరవశించడం మొదలైంది. ఏమిటి? ఎప్పుడూ ఆత్మారామంలో ఉండే ఒక సప్తమహర్షులలో ఒకడాయన. ఆయనకి శారీరకంతో సంబంధం లేదు. ఎందుకంటే నిత్యం బ్రహ్మములో రమించేవాడు, బ్రహ్మానందమును పొందేవాడు, తన లోపల ఉన్న నిత్య ఆనందవస్థలో ఉండేవాడు. ఒక్కసారిగా ఆయనకి ఎక్కడై తెలియని ఒక పరవశం కలుగుతుంది. ఆ పరవశం కలుగుతున్నప్పుడు ఆయన ఒక్కసారిగా ఆకాశం వైపు చూస్తే ఆ ఆకాశంలో కొన్ని విచిత్ర సన్నివేశాలు, విచిత్ర సంకేతాలు వచ్చి ఒక్కసారిగా ఆకాశం యొక్క రంగు మారింది. ఆ ఆకాశం యొక్క రంగు ఎప్పుడైతే మారిందో ఇదంతా తీక్షణంగా పైనుంచి దేవతలందరూ చూస్తున్నారు. ఆ దేవతలందరూ చూస్తున్నారు. ఆకాశం రంగు మారింది. ఎక్కడ లేని మనసులో ఒక తెలియని ఒక ఆనందం కలుగుతుంది. ఒక పరవశం కలుగుతుంది పరాశరుడికి.
అప్పుడు ఏమిటిలా కలుగుతుందంటే, తన ముందు ఉన్న మత్స్యకన్య అతనుకు ఎంత అందంగానో ఒక మహోత్కృష్టమైన మనిషిగా కనపడింది. ఒక్కసారిగా మత్స్యకన్యని చూడగానే ఆయనకి లోపల నుంచి ఒక అంతర్ముఖంగా ఒక వాయిసొచ్చింది ఆయనకి. లోపల నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏమిటంటే, ఇప్పుడు నా యొక్క ఆవిర్భవన జరుగుతుంది. నేను పుట్టబోతున్నానని చెప్పి తన మనసులో ఉన్న, తన హృదయంలో ఉన్న శ్రీమన్నారాయణుడు తనతో మాట్లాడినట్టుగా అనిపించింది. ఏమిటిదని ఒక్కసారిగా తను మళ్ళీ అంటే ఏదైనా ఒకటి వినరానిది విన్నా, చూడరానిది చూసినా, జరగరానిది జరిగిన ఒక్కసారి మనల్ని మనం షాక్‌లో ఉంటాం. అది నిజమో, వాస్తవమో తెలియనట్టుగా ఉంటుంది. అలాంటిది మళ్ళీ తన యొక్క మాంసపు చక్షువులను మూసుకొని, ఇదంతా యమునా నదిలో మత్స్యకన్య అతన్ని దాటిస్తుండగా, ఆ దాటించే మధ్యలో జరుగుతుంది ఇదంతా ఆ యమునా నదిలో. ఒక్కసారిగా తన మాంసపు చక్షువులను మూసుకొని అంతర్ముఖంగా లోపలికి వెళితే, ఆయనకి ఒక్కసారిగా ఒక పెద్ద స్క్రీన్ ప్లేలో మొత్తం మహాభారత దర్శనం అంతా జరిగిందంట పరాశరుడికి. ఏంటంటే, ఇప్పుడు కృష్ణద్వైపాయన వ్యాసుడు అంటే ఒక నల్లటి ఆకారంలో ఉన్న సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వస్తాడు. అంటే 28వ వ్యాసుడు ఎవరైతే ఈ కల్పంలో, ఈ ద్వాపర యుగంలో వస్తాడో ఆ వ్యాసుడు స్వయం నారాయణుడే. అంటే వ్యాసుడనేది ఒక పాత్ర. ప్రతి కలియుగంలో ఒక్కొక్క రకంగా వ్యాసుడొస్తాడు. ఇది ఈ కలియుగంలో వస్తున్న వ్యాసుడు. ఈ వ్యాసుడు జీవతత్వం గాదు, సాక్షాత్తు విష్ణుతత్వమే, నారాయణ తత్వమే. అంటే శ్రీమన్నారాయణుడు పుట్టబోతున్నాడు. దానికి ఎవరిని ఎంచుకున్నాడు? సప్తమహర్షుల్లో ఒకడైన పరాశరుణ్ణి ఎంచుకున్నాడు. పరాశరుణ్ణి ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకంటే ఒక్క పురాణం తప్ప మిగతా పురాణాలన్నీ రాసినవాడు వ్యాసుడే. ఆ ఒక్క పురాణాన్ని రాసిన వాడే పరాశరుడు. ఆ ఒక్క పురాణం ఏమిటంటే విష్ణు పురాణం. సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క దర్శనాన్ని ప్రతి చెట్టులో, ప్రతి పుట్టలో చూడగలిగిన ఒక భాగవతోత్తముడు ఈ పరాశరుడు. అందుకనే ఆ విష్ణు పురాణాన్ని ఆయన రాశాడు. అది ఫస్ట్ పురాణం. ఈ భూమండలంలో వచ్చిన ఫస్ట్ పురాణం, ఈ కల్పంలో వచ్చిన ఫస్ట్ పురాణం విష్ణు పురాణం. అలాంటి విష్ణు పురాణాన్ని రచించాడు అతను. ఆ మత్స్యావతారముల గురించి విష్ణు పురాణాల్లో వర్ణిస్తూ, కూర్మావతారాన్ని వర్ణిస్తూ ఎంతగానో పరవశం పొందినవాడు, ఎంతగానో ఆయన తన్మయత్వానందం పొందినవాడు. ఒక్కసారిగా ఆయన హృదయంలో ఆ నారాయణుడి యొక్క ప్రకటన జరిగి, నేను నీ ద్వారా భూమండలానికి వస్తున్నాను అనే ఒక సంగతి వినగానే మళ్ళీ ఆయన కళ్ళు తెరిచి ఆకాశంలో చూస్తే, ఆకాశంలో ఇంద్రుడు కేరింతలు కొడుతూ విపరీతమైన వాన పడుతుందక్కడ. అంటే ఒక భీకరమైన వాన మొదలైంది. ఎందుకంటే ఒక సృష్టికి, అంటే ఇప్పుడు ఒక మహోత్కృష్టమైన ఒక విషయం జరగబోతుంది. మెరుపులు మెరుస్తున్నాయి. అక్కడ ఉన్న దేవతలందరూ దుండుగులు మోయిస్తున్నారు. అక్కడంతా ఒక పెద్ద కోలాహలమైన సంబరం జరిగిందంటే వాళ్ళందరికీ అర్థమైపోయిందంటే, ఇప్పుడు ఈ ఉపరిచర వసువు యొక్క కులంలో ఇప్పుడు సాక్షాత్తు నారాయణుడే రాబోతున్నాడని. అప్పుడు ఆయన అక్కడ పడవ మీద నుంచి పైకి లెగిచాడు. లెగగానే ఆ మత్స్యకన్య గూడా, ఆ మత్స్యగంధి గూడా ఆశ్చర్యపోయింది. మీరక్కడ కూర్చోవలసినది అంటే, ఆ మత్స్యకన్య దగ్గరికి వచ్చి ఆ పరాశరుడు ఇప్పుడు చెప్తున్నాడు, మత్స్యగంధి, ఇప్పుడు పైన చూస్తే ఆకాశమంతా ఎరుపెక్కింది. ఆకాశంలో ఎక్కడ లేకుండా, వర్షం లేకుండా థండర్ బోల్ట్స్ మెరుపులు మెరుస్తున్నాయి. నీకు చూస్తుంటే చల్లటి గాలి వీస్తుంది. నీకేమనిపిస్తుంది అని అడిగాడు ఆ మత్స్యగంధిని. మత్స్యగంధి కూడా, నేను ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ యమునా నదిలో నడుపుతున్నాను. కింద చూస్తే యమున చాలా నిర్మలంగా ఉంది. పైన చూస్తే ఆకాశం వెలిగిపోతుంది. ఇలాంటి ఒక దృశ్యాన్ని నేనెప్పుడూ చూడలేదంటే, అప్పుడు ఆ ఆకాశం వైపు మత్స్యగంధిని చూపిస్తూ, ఇప్పుడు గ్రహకూటమిని నువ్వొక్కసారి చూడవలసినది అని తనకి ఒక దివ్య దృష్టినిచ్చి చూపిస్తే, ఒక విశిష్టమైన గ్రహకూటమి ఆ యూనివర్స్‌లో కనబడుతుంది. నేనంత చదువుకున్న దాన్ని కాదు. ఏమిటి స్వామి ఈ గ్రహకూటమి యొక్క మర్మమేమిటి అంటే, ఆయన చెప్తున్నాడు. ఏమిటంటే, 71 మహాయుగాలలో 28వ మహాయుగంలో మాత్రమే ఇలాంటి ఒక గ్రహకూటమి మళ్ళీ వస్తుంది.
ఇలాంటి గ్రహకూటమి వస్తుందని పరాశరుడికే ఎలా తెలుసు అంటే, ఇవాళ మీరందరూ మీ మీ జాతకాల కోసం జ్యోతిష్యుల దగ్గరికి పరిగెడతారు. ఏ జ్యోతిష్యుడిని అడిగినా ఒకటే, జ్యోతిష్యానికి ఆది పితామహుడు ఎవరంటే ఈ పరాశర ముని. ఆయన రాసిన బృహత్పరాశర హోర అనే ఒక పుస్తకం నుంచే మొత్తం దక్షిణ జ్యోతిష్యం, ఉత్తర జ్యోతిష్యం అన్ని జ్యోతిష్యాలు అక్కడి నుంచే వచ్చినవే. అందుకనే ఒకటి విష్ణు పురాణం అనే ఒక దాన్ని రచించాడు కాబట్టి ఆయన మనసులో ఒక పరవశం కలిగింది. అంటే విష్ణు పురాణాన్ని రచిస్తూ రచిస్తూ ఎన్నిసార్లు ఆ మత్స్యావతార, కూర్మావతార, వరాహావతార, రామావతార, కృష్ణావతారాలను వర్ణిస్తూ తన్మయత్వం పొందుతూ కళ్ళెమట అశ్రుధార కార్చిన భాగవతోత్తముడు, పరమ వైష్ణవుడు ఈ పరాశరుడు. అదే కాకుండా అందుకనే ఆయన మనసులో ఒక పరవశం కలిగింది. 2 పైన చూడగానే గ్రహకూటమి ఆయనకి అర్థమైపోయింది. అందుకనే ఆయన ద్వారానే ఈ యాస్ట్రాలజీని మళ్ళీ భూమండలానికి పరిచయం చేపిచ్చాడు శ్రీమన్నారాయణుడు అని చెప్పి, 71 మహాయుగాలలో 28వ మహాయుగంలో మాత్రమే ఇలాంటి ఒక మహోత్కృష్టమైన గ్రహకూటమి ఉంటుంది. ఈ గ్రహకూటమి కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ నిమిషాలలో మాత్రమే మనం ఒక సత్సంగానాన్ని కనాలి అని చెప్పేశాడు. ఒక్కసారిగా అసలు ఈ మనిషే చూడటానికి విచిత్రంగా ఉన్నాడు. సప్తమహారుచి ఒక జడలు బూడలు గారుతూ, అమ్మాయేమో 16, 18 సంవత్సరాల యవ్వని. అందులోనూ ఏ జ్ఞానం లేదని తనే చెప్పింది. పైన చూస్తేనేమో ఆకాశం మెరిసిపోతుంది. గ్రహకూటమి తనకిచ్చిన మనోనేత్రములతోనేమో గ్రహకూటమిని చూసింది. ఏమిటిది? ఆయన అడిగిందేమిటి? మన వల్ల అంటే, ఏమిటి స్వామి అనింది. అంటే నీ ద్వారా, నా ద్వారా, మన సంపర్కం ద్వారా ఇప్పుడు పుట్టబోయే బాలుడే అన్ని రకాల కలియుగంలో ఉన్న జనులకు ఇప్పుడు జరిగే ఈ శ్రీమన్నారాయణుడు వచ్చి శ్రీకృష్ణావతారంగా వస్తే అందరికీ కూడా ఆది గురువుగా ఉండబోతున్నాడు. ఇది మామూలు మనిషి కాదమ్మా నీ గర్భాన పుట్టేవాడు. ఇప్పటి నుంచి వచ్చే అంటే ద్వాపర యుగాంతం నుంచి కలియుగాంతంలో కృష్ణుడికి సేవ చేసిందే కాకుండా మళ్ళీ కల్కి అవతారం వచ్చినప్పుడు ఆ కల్కికే సమస్త సంస్కారములు చేసి ఆయన్ని తీర్చిదిద్ది మళ్ళీ ఈ కలియుగం తర్వాత దీనిని మళ్ళీ కొత్త యుగంలో సత్యయుగానికి ట్రాన్సెండ్ చేయగలిగే ఒక మహోత్కృష్టమైన ఆది గురువు ఇక్కడ పుట్టబోతున్నాడు. ఇంకింతకు మించి నేను చెప్పలేను. ఎందుకంటే ఈ గ్రహకూటమి ఇంతకు మించి ఉండదనగానే ఒక్కసారిగా ఆ పరాశరుడు యొక్క మాటలకు ఆమె ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయింది. ఒక హిప్నాటిజం లాగా ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి, స్వామి నా దగ్గర పచ్చి కంపు కొడుతుంది. నేను మత్స్యగంధిని అని నాకు పేరే పెట్టారు. నేనెక్కడ నడిస్తే అక్కడ ఒక 5, 6 యోజనాల వరకు ఆ చేపల కంపొస్తుందనగానే, నీకు ఏ రకమైన కంపు లేకుండా నేను నిన్ను మార్చేస్తానని చెప్పి తన యోగ సిద్ధితో తన దగ్గర నుంచి వస్తున్న ఆ చేపల కంపుని కూడా తీసివేసేటట్టుగా ఆయన అనుగ్రహించి తనకు నామకరణం చేశాడు. అప్పటి నుంచి ఆమె పేరు సుగంధి. ఆమె ఎక్కడుంటే అప్పుడు 5, 6 యోజనాల పాటు ఏదో ఒక తామర పువ్వు నుంచి, మల్లె పువ్వు నుంచి వస్తున్న సుగంధములు వెర్రజిల్లుతాయి. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇది నదీ ప్రాంతం. ఈ నదీ ప్రాంతంలో జనాలు చూస్తారు. అటు ఉన్న వాళ్ళు, ఇటున్న వాళ్ళు ఇంకా పడవలు వెళుతున్నాయంటే ఆయన ఒక్కసారిగా ఒక యోగ సిద్ధితో మొత్తం మంచు ఒక్కసారిగా మంచు కమ్మేసినట్టు. అంటే మనం వింటర్‌లో ఏ ఉత్తర భారతంలోనో మనం ఒక కారు నడిపిన వాడికి తెలుస్తుంది ఇది. మనం ముందున్న కారు మనకు కనపడదనమాట. అలా మంచు కమ్మేసి ఉంటుంది. అంటే కనీసం ఒక 5 మీటర్లు, 6 మీటర్లు ముందున్న మనిషి కనపడ్డా. అలాంటి ఒక మంచు కమ్మేటట్టుగా చేశాడు. చేస్తే అక్కడ ఇప్పుడు మళ్ళీ ఆ సుగంధి, ఆ సత్యవతి ఏమందంటే, ఇక్కడ ఏమిటి నీళ్లల్లో ఎలాగ మనం సంపర్కం చేయటం అనగానే గ్రహకూటమి యొక్క సమయం అయిపోవస్తుంది. ఆయన ఇమీడియట్‌లీ ఏం చేశాడంటే, ఏం కావాలంటే ఇక్కడ నీటి మీద దాని తర్వాత ఈ పడవ మీద వెసులుబాటు లేదు సంపర్కానికి అనగానే ఒక్కసారిగా పడవ కింద నుంచి భూమి ఇలా అమాంతంగా పైకొచ్చేసింది. ఆ భూమి నిండా వృక్షాలొచ్చేశాయి. అక్కడ ఒక పెద్ద వృక్షం వచ్చింది. ఆ వృక్షం వచ్చేసి ఒక వటవృక్షం. ఆ వటవృక్షం వచ్చేసింది. అక్కడ ఇమీడియట్‌లీ ఆ సత్యవతి ఆ సుగంధి యొక్క చెయ్యి పట్టుకొని, అమ్మా ఈ గ్రహ కూటమి అయిపోయే లోపల సంపర్కం జరిగిపోవాలి, ఈ గర్భాధానం జరిగిపోవాలి అని ఆమెని కోరగానే ఒక్కసారిగా పరాశరుడు యొక్క చెయ్యి ఆ మత్స్యగంధి శరీరం మీద పడగానే బ్రహ్మజ్ఞానం తెలిసిన వారి శరీరము కూడా పునీతమైపోయి ఉంటుంది. అదే మనకు భాగవతం చెప్తుంది. ఎందుకంటే బ్రహ్మంలో కంటిన్యూస్లీ రమించే ఒక శుకుడు,
ఒక వృషభుడు యొక్క శరీరం నుంచి వచ్చే మలమూత్రాల నుంచి గూడా సుగంధ పరిమళం వస్తుందంట. ఎందుకంటే వాళ్ళందరి శరీరాలు గూడా మాంసము, రక్తములతో నిండిన శరీరం గాదు. బ్రహ్మ జ్ఞానంతో నిండిన శరీరములు. ఒక్కసారిగా ఆమె ఒళ్ళంతా జల్జరించి ఆమె లోపల బ్రహ్మానందం గలగటం మొదలుపెట్టింది. ఆత్మానందం గొలగటం మొదలుపెట్టింది. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఆయన గర్భాధానం జేసేశాడు. ఆవిడికి ఎప్పుడు గర్భాధానం జరిగిందో గూడా గుర్తులేదు ఆవిడికి. ఒక్కసారిగా ఆ గర్భాధానం చెయ్యటమే కాకుండా తన గర్భము లోపలికి పరాశరుడు యొక్క తేజస్సు వెళ్ళి 9 నెలలు 9 క్షణాల్లాగా గర్భం పెరిగిపోయింది. ఆ గర్భం పెరిగిపోతే ఆ గర్భముతో పట్టుకొని వచ్చి ఆ వృక్షానికి సపోర్ట్‌గా ఆ వృక్షం దగ్గర కూర్చుంది. కూర్చోగానే ఒక్కసారిగా ప్రసవ వేదన గూడా లేకుండా ఒక్క నిమిషంలో తన గర్భం నుంచి ఒక నిత్య యవ్వనమైన కొడుకు పుట్టేశాడు. అంటే ఒక కొడుకు పుట్టటం, చిన్న బాలుడు ఒక యవ్వనంలోకి పెరిగిపోయాడు. నల్లటి ఆకారంలో ఒక యవ్వనమైన బాలుడు తన ముందున్నాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఇవన్నీ జరిగిపోయాయి. గర్భాధానం, గర్భం దాల్చటం, ప్రసవించటం, ప్రసవ వేదన లేకుండా పిల్లాడిని కంటం, కళ్ళ ముందు పిల్లడు పెరిగి యవ్వనంలోకెళ్ళిపోవటం. ఏమిటి మాయ అనగానే ఒక్కసారిగా పరాశరుడు మళ్ళీ చూడగానే ఆ గ్రహకూటమి మారిపోయింది. అలాంటి ఒక గ్రహస్థితి ఇంకా మళ్ళీ ఎప్పుడొస్తదంటే మళ్ళీ నెక్స్టొచ్చే 72 మహాయుగాలలో మళ్ళీ 28వ యుగంలో మాత్రమే ఇలాంటి ఒక మళ్ళీ గ్రహకూటమొస్తది. దానికి ఈవిడ కారణమయింది. అందుకు ఈ ఉపరిచర వసువు యొక్క వీర్యం ఆద్రిక అనే ఒక అప్సరస చాపగా రావటం, చాపలోంచి తిను పుట్టడం, తిను మళ్ళీ ఆ మహాయుగనులో ఉన్న మహర్షి అయిన పరాశర మహర్షి చేత వ్యాసుడి యొక్క జననం జరగటం. అలా ఇది మొత్తం ఒక్క క్షణంలో ఆ ద్వీపంలో ఆ చెట్టు కింద ఉన్నాడు కాబట్టి వ్యాసుడికి ఆ చెట్టు కింద అంటే ఒక వటవృక్షం కింద పుట్టాడు కాబట్టి ఆయనకి బాదరాయణుడు అని పేరు. కృష్ణద్వైపాయన వ్యాసుడు అంటే ఏమిటి? నల్లగా పుట్టాడు కాబట్టి కృష్ణ అని పేరు. ద్వైపాయన అంటే ఏ యమునా నది మధ్యలో ఒక ద్వీపంలో పుట్టాడో అందుకు ఆయన పేరు కృష్ణద్వైపాయన వ్యాసుడు. ఒక ఆది గురువు యొక్క జననం జరిగింది. ఇక తలరాతలు మారబోతున్న ఇంద్రుడు ఇక అక్కడ దుందులు మోగిచ్చాడు. ఒక్కసారిగా తన యొక్క శంఖాన్ని పూరించాడు. దేవతలందరూ ఒక పెద్ద కుంభవృష్టిగా ఆ వ్యాసుడి మీద వర్షాన్ని కురిపించారు. ఆ వ్యాసుడు యొక్క శరీరం ఒక్కసారిగా భూమిని తగలటంతో భూమాత పులకరించింది. ఎందుకంటే భూదేవికి అర్థమైపోయింది, నేను ఏ గోమాతగా వెళ్ళి ఆ బ్రహ్మదేవుడిని అడిగానో బ్రహ్మదేవుడు వస్తాడన్నాడు. కానీ ఇక్కడ వచ్చిన వ్యాసుడు ఎక్స్ట్రా. ఎందుకంటే తను అడిగింది భూభారహరణాన్ని తగ్గించడానికి నారాయణుని రమ్మని. కానీ ఆ 28వ మహాయుగంలో ఇద్దరు కృష్ణులు ఒకేసారి వస్తారు. ఒకళ్ళు వ్యాస భగవానుడి రూపంలో. అందుకనే మళ్ళీ భగవాన్ అనే శబ్దాన్ని మనం ఎవరికి పడితే వారికి వాడం. కానీ 28వ కృష్ణద్వైపాయన వ్యాసుడికే వ్యాస భగవాన్ అని వాడతాం. కృష్ణం వందే జగద్గురం, వ్యాసం వందే జగద్గురం. ఆయన పేరు కూడా కృష్ణుడే. ఆయన కృష్ణుడిలాగానే ఉంటాడు, ఆయన నల్లగానే ఉంటాడు. కాబట్టి అలాంటి ఒక మహోత్కృష్టమైన జననం ఆ రోజు వ్యాసుడికి జరిగింది. ఒక్కసారిగా ఆ తల్లి తన యొక్క కొడుకుని అలా అమాంతంగా పెరిగిపోవటం చూసి ఒక్కసారిగా వెలిగిపోతున్న ఆ కొడుకు తేజస్సుని చూడగానే ఆ మాతృత్వం పొంగి ఆ సత్యవతి కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. ఒకసారిగా ఇప్పుడు పరాశరుడు, సత్యవతి ఇద్దరు ఆకాశంలో చూస్తే చంద్రోదయం జరిగింది. పైన ఒక చంద్రుడున్నాడు. ఆయన ఎవరు అంటే సాక్షాత్తు చంద్రుడే, చంద్రమూర్తి. కింద కనబడుతున్నాడు ఇంకొక చంద్రుడు. ఎవరంటే ఇప్పుడు ఏ చంద్రవంశంలో అయితే వచ్చే వాళ్లకు గురువుగా ఉండి ఈ యావత్ మహాభారతాన్ని దగ్గరుండి చూసుకోవటమే కాకుండా కలియుగంలో ఉండే మనుషులకు కూడా గురువై ఇక్కడ కలియుగంలో వచ్చే ప్రతి గురువు శంకరాచార్యుడు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, నింబార్కాచార్యులు, కృష్ణ చైతన్య మహాప్రభు అని అందరూ కూడా ఎవరి యొక్క గ్రంథములను ఆధారపడి వాళ్ళు వేదాంత సూత్రములు రాసి వారి వారి మతములను స్థాపించారో
వాళ్ళకే గాడ్ ఫాదర్, వాళ్ళకే గురువు ఈ వేదవ్యాసుడు. కలియుగ బుర్రలకు అర్థం కాని వేదములను కండెన్స్ చేసి 4 భాగములుగా చేసి 4 శిష్యులకు పంచి ఆ సమస్త పురాణాలను లిఖితపూర్వకంగా చేసి కలియుగంలో ఉన్న ఒక మనిషి మోక్ష సాధన చేయటానికి పనికొచ్చిన ఒక మహోత్కృష్టమైన అవతారమే ఈ వ్యాసుడు. అందుకనే వ్యాసం వందే జగద్గురుం. వ్యాసుడే ఆదిదేవుడు. ఆ పౌర్ణమిని చూసి ఏ సత్యవతి అయితే ఇంత మెరాకిలస్‌గా ఆ యమునా నది తీరంలో, ద్వీపంలో తన కొడుకు అమాంతంగా పెరిగిపోతూ చూసి అశ్రుధార కార్చిందో అదే వ్యాస పౌర్ణమి. అక్కడ ఒక్కసారిగా పరాశరుడు చేజోడ్చి నమస్కరించాడు. ఎందుకంటే వచ్చినవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. దేవతలందరూ పుష్పవృక్షం కురిపించారు. ఒక్కసారిగా ద్వీపంగా ఉన్న తన యొక్క పాదములను స్పర్శించడానికి యమున కూడా వచ్చి తన పాదములను అంటుకుంది. సమస్త జలములన్నీ ఒక్కసారిగా పరవశించాయి. భూమాత పరవశించింది. అలాంటి ఒక మహోత్కృష్టమైన నారాయణుడు యొక్క గురుతత్వం. అందుకునే ఈ వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అనేది చాలా గొప్ప రోజు. దయచేసి గురు పౌర్ణమి రోజు మీరు అన్యదా కలియుగంలో పుట్టిన వేరే వేరే వాళ్లకు పూజలు చేయటం కాదు, ఆ ఆది గురువైన వ్యాసుడిని స్మరించాలి. భాగవత, మహాభారత, రామాయణాలను ఆ వ్యాసుడు ముందు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి త్రికరణ శుద్ధిగా జ్ఞానవంతులమవ్వాలని చెప్పి కైజోడ్చి వ్యాసుడికి నమస్కరిస్తే మీ మోక్ష సాధన మొదలవుతుంది. గురు పౌర్ణిమ అనేది ఒక కామ్యానికి చేసేది కాదు. రకరకాల నోములుంటాయి. మీకు డబ్బు కావాలంటే ఒక రకమైన నోము, మీకు బంగారం కావాలంటే ఇంకొక రకం, అందమైన భార్య కావాలంటే ఇంకొక దేవి ఆరాధన, ఇంకొక నోము, మీరు పవర్లోకి వెళ్ళాలంటే ఇంకొక నోములు. కానీ కేవలం మోక్ష సాధనకు మనం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారం బహదుక్కారం కృపయా పాహి పాహి మురారి. ఎన్నో జన్మలెత్తాం, ఎన్నో కోరికలు తీరాయి, ఎంతమందినో పెళ్లి చేసుకున్నాం, ఎంతమందినో కన్నాం, జీవితాలు ముందుకెళ్ళిపోయాయి. అయినా సరే ఈ కర్మబంధంలో చిక్కుకొని మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పుడుతూ బయటికి వస్తున్నాం. కాబట్టి నేను జన్మరాహిత్యం పొందాలంటే ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి? ఆది గురువైన ఆ శంకరుడికే గురువు, రామానుజుడికే గురువు, మధ్వాచార్యులకే గురువైన ఆది గురువైన వ్యాసుడి దగ్గరికి వెళ్ళాలి. వ్యాసుడంటే అది నార్మల్ తత్వం కాదండి, సాక్షాత్తు గురుస్వరూపం. గురువు దగ్గరికి మనం కామ్య కోరికలను తీసుకొని వెళ్ళకూడదు. అందుకనే ఆ గురు పౌర్ణమి రోజు ఆ గురువుని స్మరించి ఆ గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి మనం జ్ఞానవంతులం కావాలి, మనం మోక్ష సాధకులం కావాలని చెప్పి మనమందరం ప్రార్థించాలి. ఇది ప్రేక్షకులందరికీ నా విన్నపం. ఎందుకంటే ఆ వ్యాసుడే మన జీవితాలను మారుస్తాడు. ఆ వ్యాసుడి అనుగ్రహం మనకు కలిగితేనే మనలో ఆధ్యాత్మిక సాధన మొదలవుతుంది. అందుకనే దయచేసి ఇప్పటి నుంచి వచ్చే గురు పౌర్ణమి రోజు మీరు ఎవరిని పూజించినా పూజించకపోయినా ఆ వ్యాసుడిని మాత్రం పూజించవలసినదిగా నేను కోరుకుంటున్నాను. అలాంటి వ్యాసుడి యొక్క ఒక ప్రత్యేకమైన జననం వచ్చింది. ఆ జననాన్ని చూచి ఎంతగానో పరవశించింది తల్లైన సత్యవతి. ఆ సత్యవతి వ్యాసుడిని దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసింది. ఆయన మస్తకాన్ని తను వాసన చూసింది, తన చేతుల్ని పట్టుకుంది. ఎందుకంటే ఆవిడికి మాతృత్వం కలిగింది. ఆ మాతృత్వంలో కూడా ఎవరు కలిగారంటే ఆ ఆది ముని, ఆది ఋషి అయిన ఆ వేదవ్యాసుడే కలిగాడు. అప్పుడు తల్లికి చేజోడ్చి నమస్కరించి తల్లికి తండ్రికి సాష్టాంగ నమస్కారం చేసిన ఆ వేదవ్యాసుడు ఇక నేను తపోదీక్షకై బదరీకాశ్రమానికి వెళ్ళిపోతాను. ఏ నరనారాయణులైతే తపస్సు చేశారో ఆ బదరీకాశ్రమం, ఈ బదరీకాశ్రమం కూడా ఏ క్షేత్రం ఉన్నా లేకపోయినా ఎన్ని కల్పాలలో, అన్ని యుగాలలో, అన్ని మహాయుగాలలో బదరీకాశ్రమం అనేది ఉంటుంది. ఎప్పటికీ అది పాడైపోదు. అలాంటి బదరీకాశ్రమంలోనే సమస్త మునులు, చిరంజీవులందరూ కూడా సూక్ష్మ శరీరాలతో అక్కడ ఉంటారు. అలాంటి బదరీకాశ్రమానికి నేను వెళ్ళిపోతున్నాను. కానీ అమ్మా, నీ రుణం తీర్చుకోవటానికి నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక్కసారి వ్యాస అని నన్ను మనసున స్మరించిన నీ ముందుకు నేనొచ్చేస్తానని చెప్పి తల్లికి ఆయన మాట ఇచ్చి పరాశరుడికి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ నుంచి ఒక్కసారిగా ఆయన మాయమైపోయి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి
బదరీకాశ్రమానికి వెళ్ళిపోయాడు వేదవ్యాసుడు. అలాంటి ఈ వ్యాసుడి యొక్క జననం చూసిన దేవతలందరూ ఎంతగానో సంతోషించారు. ఎందుకంటే వ్యాసుడు కేవలం గురువు మాత్రమే కాదు, ఇప్పుడు చంద్రవంశానికి బీజప్రదాత కూడా ఆయనే. ఆయన యొక్క రక్తం, ఆయన యొక్క సంతతే ఇప్పుడు ఆ ద్వాపర యుగాంతంలో భూమండలాన్ని ఏలబోతుంది అనే సంగతి వాళ్ళందరూ చూసి ఇంద్రుడికి అర్థమైపోయింది. ఇక నేను చెయ్యాల్సిన పని ఉపరిచిత వసువుతో నేను చేస్తే ఇప్పుడు వ్యాసుడొచ్చాడు. ఇక నేను చెయ్యాల్సిన నా కార్యక్రమం, నా కైంకర్యం ఇక భూమి మీద అయిపోయింది. ఇక మిగతాదంతా వ్యాసుడే చూసుకుంటాడు. ఇక ఆ వ్యాసుడిని కలవటానికే త్రిమతాచార్యులంటే శంకర, రామానుజ, మధ్వాచార్యులు ముగ్గురు కూడా ఆ బదరీకాశ్రమం వెళ్ళారు. అక్కడ వ్యాస దర్శనం చేసుకున్నారని మనకు వాళ్ళ ఇతిహాసాలు చెప్తున్నాయి. అందులోనూ మధ్వాచార్యుల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మధ్వాచార్యులు స్వయంగా వ్యాసగృహలో వేదవ్యాసుడిని కలవటమే కాదు, ఆ వేదవ్యాసుడి దగ్గర శిష్యరికం చేసి బ్రహ్మసూత్ర భాష్యములన్నీ కూడా వేదవ్యాసుడు వారి ద్వారానే నేర్చుకున్నట్టుగా మనకు మధ్వ సిద్ధాంతంలో చెప్పబడింది. అందుకనే ఆయన మహాభారత తాత్పర్య నిర్ణయం, ఏ మతాచార్యుడు మహాభారతం మీద కామెంటరీ రాయలేదుగా. నేను ఎందుకు రాశాడంటే, సాక్షాత్ ఆ బ్రహ్మసూత్ర భాష్యములు, మహాభారతం వేదవ్యాసుడి దగ్గర విన్నవాడే ఆయన మధ్వాచార్యుల వారు. అలాగే ప్రతి ఒక్క ఆచార్యుడు కూడా ఆ బదరీకాశ్రమంలో వ్యాస దర్శనం చేసుకున్నట్టుగా మనకి వాళ్ళ ఇతిహాసాలు చెప్తున్నాయి. అంటే ఇప్పుడు మనకు కనబడుతున్న ఆచార్యులకి ఆచార్యుడు వేదవ్యాసుడు. అలాంటి వేదవ్యాసుడి యొక్క ఆ అవతారాన్ని కన్న ఆ సత్యవతి ఎంతో గొప్ప పునీతురాలు, ఎంతో సాత్వికమూర్తి, కారణజన్మురాలావిడ. ఇది పరాశర ముని ఒక్కసారిగా వేదవ్యాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఆ ద్వీపం లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ సత్యవతి పడవ నడపడం మొదలుపెట్టింది. మళ్ళీ పరాశరుడు ఆ పడవ మీద కూర్చున్నాడు. ఇదంతా సత్యవతికి ఒక ట్రాన్స్ లాగా అయిపోయింది. అంటే ఒక నిమిషం కళ్ళు మూసి మీరేదో ఒక కల గని మళ్ళీ కళ్ళు తెరిచే లోపల ఆ కళ అంతర్ధానం అయిపోయినట్టుగా అయిపోయింది. అప్పుడు ఏం జరిగిందని అడిగింది. పరాశరుడు చెప్పాడు. ఏం జరగడం ఏమిటమ్మా, ఒక పెద్ద ప్రయోజనమే జరిగింది, ఒక లోక కళ్యాణం జరిగింది అని చెప్పి జరిగిందంతా చెప్పాడు. అయ్య! ఇంత పెద్ద విషయం జరిగిందా అంటే తనకంతా ఒక కలలా ఉంది. మరి ఎలాగ మరి ఇప్పుడు నేను పిల్లాడిని కన్నాను, మరి నా కన్యత్వం పోయింది, నాకు మళ్ళీ పెళ్ళెలా అవుతుందంటే, అంత మహోత్కృష్టమైన మనిషి కృష్ణుడు, రాముడు, వేదవ్యాసుడు వీళ్ళందరూ కూడా యోనిజలుగా వస్తారు. అంటే ఒక తల్లి గర్భం నుంచి వచ్చినట్టుగా వస్తారు తప్ప. ఎందుకంటే కృష్ణావతారంలో కూడా ఆయన ఎప్పుడు బయటకొచ్చాడో ఎవరికీ తెలీదు. ఎలా వచ్చాడో తెలీదు. అలా వచ్చేసాడు వేదవ్యాసుడు. కాబట్టి నీ కన్యత్వానికి ఏమీ జరగలేదమ్మా. ఆ గర్భంలో సాక్షాత్తు నారాయణుడే వాసం చేశాడు. కాబట్టి నీకేమీ కాదు, ఏమీ పర్వాలేదని చెప్పగానే అక్కడి నుంచి సత్యవతి తనను యమున ఒడ్డు దాటేసింది. ఒక్కసారిగా సత్యవతికి కూడా ఇదంతా జరిగిందంతా ఒక ట్రాన్స్ లాగా ఫీల్ అయ్యి ఎంతగానో పులకింత. ఎందుకంటే ఒక తల్లికి నార్మల్ పిల్లలు పుడితేనే ఎంతగానో ఆనందంగా ఉంటుంది. అలాంటిది ఆ నారాయణ్ణి కన్నా ఆ తల్లి ముఖంలో ఒక తేజస్సుగా వెలిగిపోతూ తన శరీరం నుంచి ఆ మత్స్యగంధి అంటే ఆ చేపల వాసన పోయి ఒక సుగంధాలు పరిమళించుతూ అక్కడ నుంచి తన తండ్రిగారైన దశరాజు గారి దగ్గరికి సత్యవతి వెళ్ళిపోయింది. పరాశరుడు కూడా తన సాధన కొరకు ఆ గంధమాదన పర్వతం, హిమాలయాలకు ఆయన వెళ్ళిపోవటంతో ఇది ఇవాళ వేదవ్యాస భగవానుడి యొక్క జననం. ఇక దీని తర్వాత కురువంశం అనేది ఎక్కడికి వెళ్ళబోతుందనే సంగతి మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇందాక మనం వ్యాస భగవానుడి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో మనం కృష్ణ చైతన్య ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వ్యాస మహర్షి ఎందుకు అంత ఇంపార్టెన్స్ మనకి ఉపరిచర రాజుని ఈ దేవేంద్రుడు ఎందుకు ఈ భూమండలంలో ఒక వైభవోత్పేతమైన ఒక మహాజననం వస్తుందంటే అందరూ అనుకున్నామో, మీరంతా అనుకున్నారేమో కృష్ణ జననం జరుగుతుందని. కృష్ణ జననం ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 500 సంవత్సరాలు ఉంది. అంతకుముందు కృష్ణ భగవానుడే ఒక అంశం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసవే అంటాం. వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు. ఆ వ్యాసుడు భగవానుడు అంటాం. అందుకే మనం కృష్ణాస్తు భగవాన్ స్వయం అంటాం కదా. ఇప్పుడు భగవద్గీతలో మనం కృష్ణుడు
కృష్ణుడు చెప్పినప్పుడు కృష్ణ ఉవాచ అనము, భగవాన్ ఉవాచ అంటాము. అలాగే ఈ భగవాన్ శబ్దము ఓన్లీ వ్యాసుడికి మాత్రమే ఉంది. ఇప్పుడు నేను శ్రీ వైష్ణవుణ్ణి. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో రామానుజాచార్యులు ప్రధానమైన ఆచార్యులు. ఆయన వాళ్ళ గురువుగారైన యమనాచార్యులకి ఆయన పరమపదం, ఆయన శరీరం త్యజించేటప్పుడు 3 వాగ్దానాలు చేస్తాడు ఆయనకి. ఆ 3 వాగ్దానాల్లో ఒక ప్రధానమైన వాగ్దానం ఏమంటే, ఈ పరాశరుణ్ణి ఇంకా ఈ వ్యాసుడిని నేను ఇంకొక వ్యాసుడిని ఒక పరాశరుణ్ణి క్రియేట్ చేస్తాను అని ఆయనకి వాగ్దానం చేస్తాడు. అంటే మనకి వ్యాసుడు, పరాశరుడు, వాల్మీకాది ఋషులు ఎంత ఇంపార్టెంటో మనకు తెలుస్తుంది ఇప్పుడు మన ఆధునిక యుగంలో. ఎందుకంటే మన సనాతన ధర్మ రక్షణ అంటే వ్యాస భగవానుడి ప్రోక్తమే. అన్నీ కూడా వ్యాసుడు పెట్టిన భిక్షనే. భాగవతమైన, భారతమైన, అష్టాదశ పురాణాలైన, వేదాలైన, వేదాంగాలైన, ఆగమశాస్త్రాలైన, నిగమాగమ లిఖితమైన చేసిన వాడు వేదవ్యాస భగవానుడే. అందుకే కృష్ణ అని రాకముందు ఇంకొక కృష్ణుడు వచ్చాడంట. ఇప్పుడు 3 కృష్ణులు ఉంటారు మహాభారతంలో. ఒకరు కృష్ణ అని వేదవ్యాసుడు, తర్వాత కృష్ణ పరమాత్ముడు, తర్వాత ద్రౌపదీదేవి పుడుతుంది తర్వాత కృష్ణ. కృష్ణ అంటే మనకి పుంలింగం, కృష్ణ అంటే అకారాంత స్త్రీలింగంని, కృష్ణ అని ద్రౌపదికి కూడా కృష్ణ అని పేరు. అలాగే రామావతారంలో కూడా 3 రాములు ఉంటారు. అంతకుముందు పరశురాముడు, రాముడు, తర్వాత బలరాముడు వస్తాడు. అలాగే రాముడు రాకముందు పరశురాముడు ఎలా వచ్చాడో అంశావతారంగా, కృష్ణుడు పరమాత్ముడే, స్వయం భగవంతుడే, దేవదేవోత్తముడే, పురుషోత్తముడే అవతరించే ముందు ఆయన అంశంగానే వ్యాసుడు వస్తాడు. అందుకనే వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అయింది. వ్యాసుడు యొక్క జననం విశేషమైనది మనకు. అందుకే రామానుజాచార్యులు నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ గురువుకి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ శిష్యుడు మనకి కురేష పండితుడు అని వాళ్ళ శిష్యుని పేరు. ఆయనకి భార్యకి కూరత్తాండాళ్ళని పేరు. వాళ్ళకి 2 కవలలు పుట్టాలని రామానుజాచార్యులు ఆశీర్వదించారు. అప్పుడు వాళ్ళకి వేదవ్యాస భట్టర్, పరాశర భట్టర్ అని నామకరణం చేశారు. ఆ పరాశర భట్టర్ గారే విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం రచించారు. వేదవ్యాస భట్టరు 4000 ఇప్పుడు వ్యాసుడు సంస్కృతంలో ఉన్న వేదాలని రచిస్తే, ఈ వేదవ్యాస భట్టరు ద్రావిడ వేదం అనే 4000 దివ్య ప్రబంధాలు, ఆళ్వార్లు రచన 4000 దివ్య ప్రబంధాలకి వ్యాఖ్యానం రచించారు. అందుకని వ్యాసుడు భగవానుడు ఎంత ఇంపార్టెంటో, మనం ఎంత మహోత్కృష్టమైన ఇదో మనం తెలుసుకున్నాం. ఎప్పుడు ఇక గుర్తుపెట్టుకోండి, వ్యాస భగవానుడు పుట్టినరోజు గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. ఆ రోజు ఎప్పుడు కూడా మనకి జ్యేష్ఠ మాసంలో వచ్చే పూర్ణిమ అంటారు దాన్ని. ఆ రోజున ఎప్పుడు కూడా వ్యాసుడిని మనం ప్రార్థించి, మనం చదువుకునే గ్రంథాలది పూజ రూంలో పెట్టి ఆ వ్యాసుడిని స్మరించుకొని, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసవే అని స్మరించుకుంటూ, వ్యాసం వశిష్ఠక్తారం పరాశర శక్తేర్ పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాదం తపోనిధిం అని స్మరించుకుంటూ ఆ వ్యాస భగవానుడికి పాదాలకి శరణాగతి పొందుతూ మనం జీవించడం అతి ఉత్తమం. హరే కృష్ణ.